भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो जयमुदीरयेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ओम परमपिता परमात्मा ఓం ఓముక వందనాలు ప్రణామాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. అథ మహాభారతం శాంతి పర్వం. అందులో ధర్మరాజు పశ్చాత్తాపం, అవివేక వైరాగ్యం, దానికి అర్జునుడు, భీముడు, ద్రౌపది, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఆ ప్రసంగంలో భీముడు కూడా చెప్పడం జరిగింది చివరికి, రెండవసారి కూడా. అయినా ధర్మరాజు తన నిర్ణయాన్ని మార్చుకోవడం లేదు, తన స్థితిని ఆ విషయంలో చెప్పడం జరుగుతుంది. భీముడు అన్న తర్వాత ధర్మరాజు ఏమంటున్నాడంటే, ఓ భీమా, భీమసేన అని చెబుతూ అసంతోషము, మదము, ప్రమాదము, రాగము, అశాంతి, బలము, ఈ అభిమానము, మోహం, ఉద్యోగం ఇవన్నీ కూడా ఈ పాపాలకు, ఇవన్నీ పాపాలు నీ మనసును వశీభూతం చేసుకున్నాయి, అదుపులో పెడుతున్నాయి. కాబట్టి నువ్వు ఈ రకంగా రాజ్యము కోరిక ఉంది నీకు, రాజ్యం వెళ్ళాలని, నేను రాజ్యం వెళ్ళాలి, మీరందరూ హాయిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఈ భోగాలు మంచివి కాదు, ఈ భోగాల ఆసక్తిని విడిచిపెట్టుము, బంధనముక్తులై శాంతంగా సుఖంగా ఉండే ప్రయత్నం చేయమని చెప్పేసి, దానికి అంటే తన యొక్క ఏదైతే ఆలోచన ఉందో, భావం ఉందో దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. మదము, రాగము, భయము, మానము మొదలైనవని చెప్పేసి అని అందులో అసంతోషము, అశాంతి, అభిమానము ఇవన్నీ కూడా వస్తాయి. అనువాదం, సంక్షిప్త అనువాదం, కుదించి చేసినటువంటి అనువాదం ఇది. వ్యావహారికాంధ్ర మహాభారతం అనే పేరుతో రాయడం జరిగింది, అనువాదం చేయడం జరిగింది. ఇక చదవండి ఎవరైనా, మదము రాగం నుంచి. నేను చదువున్నా గురూజీ. చదవండి అమ్మ నిర్మలమ్మ గారు. 2364 63 2363. మదము, రాగము, భయము, మానము మొదలైన పాపాలు మనసులో పెట్టుకుని రాజ్యం చేయడం మేలంటున్నావు. భీముడి మాట మీద అన్నాడు ధర్మరాజు. మాంసం మీద ఆసక్తి అంటే శరీరం మీద మమత అన్నమాట, దుఃఖానికి మూలం అన్నారు. మాంసం అంటే భోగాలు, అక్కడ హిందీలో భోగాల మీద ఆసక్తి ఉంది, ఇక్కడ మాంసం అంటే భోగాలను తీసుకోవాలి. ఇక్కడ శరీరం మీద అని కూడా పెట్టారు బ్రాకెట్లు. శరీరం మీద అంటే భోగాల మీద, శారీరక సుఖాల మీద ఆసక్తి, దుఃఖానికి మూలం అన్నారు పెద్దలు. ఈ భూమి అంతా పరిపాలించిన తుదకు నరకం తప్పదు. రాజుకి సుఖం లేదు కనుక ఉపశాంతి మంచిది.
కామభోగాలు మేలు అనకూడదు. అవి విడిచిపెట్టి చూడు, ఎంతో సుఖంగా ఉంటుంది. కాయలు, ఆకులు, నీళ్లు, గాలి అనుభవిస్తున్న మునీంద్రులు వెర్రివాళ్ళ? శరీరానికి చెందిన కర్మలు పాటించి దుర్మతులు బంధాల్లో చిక్కుకుంటారు. బుద్ధిమంతులు ఈ కెరటాలు దాటి ఏ మమత లేకుండా ముక్తి సంపాదిస్తారు. జనకుడు చెప్పిన మాటలు వినలేదు, అవి చెబుతాను విను. దేని మీద తృష్ణ లేదు నాకు, ఏది లేదన్నా కొరతే లేదు. మిథిలాపట్నం కాలిపోతూ ఉంటే అందులో ఏ పదార్థము కాలిపోతున్నట్టే అనిపించదు నాకు, నిజం అన్నాడు అతడు. అతన్ని నిందించారా ప్రజలు? మనస్సులో శాంతి పొంది సంసారం వల్లని వాడు నిందార్హుడు అని అనడం భీమన్న నీకే తగింది. విన్నావు, కొండ మీద ఉన్న మనిషి నేల మీద తిరుగుతున్న మనిషిని ఎలా చూస్తాడు? అదుగో అలాగా ప్రజ్ఞావంతుడై దుఃఖాలు వదిలేసిన వాడు సంసార దుఃఖాల్లో పడి కొట్టుకుంటున్న వాళ్ళని చూస్తాడు. తెలిసిందా? ఇలా అని ఊరుకున్న ధర్మరాజుతో అర్జునుడు అన్నాడు. ఆగండి అమ్మ. అది ఏమర్థమైంది? ధర్మరాజు ఏమనుకుంటున్నాడు? ఏమని పోల్చుకుంటున్నాడు? మునులు, యోగులను పోల్చుకుంటున్నాడు కదా. ఏం ఆసక్తి లేనట్టు, నిజంగా వైరాగ్యం వచ్చినట్టు అనుకుంటున్నాడు. ఈ భూమంతా పరిపాలించిన చివరికి నరకం తప్పదు. అంటే ఇక్కడ ఏమంటానంటే, భూమి మీద ఏదో సుఖాలు ఉన్నాయో ఆ సుఖాలను ఒకవైపు, మునులు అనుభవించే సుఖం ఒకవైపు. ఎవరి సుఖం ఎక్కువ? మొత్తం సంపూర్ణం భూమి మీద ఉన్నటువంటి అన్ని సుఖాలు, అన్ని అధికారాలు, భోగాలన్నీ కూడా ఒకవైపు అయితే, మునులు అనుభవించే శాంతి కానీ ఆ సుఖం కానీ ఎక్కువ. ఆ విషయం చెప్తున్నాను అనమాట. అంటే నేను కూడా మునిని అయిపోయాను, నాకు కూడా వైరాగ్యం వచ్చేసింది అనే భావన ఉన్నాడు. దానికి ఉదాహరణ చెప్పడం జరుగుతుంది జనక మహారాజు గురించి. జనక మహారాజు ఎలా ఉంటాడు? ఆయన స్థితి ఏమిటి? జనక మహారాజు గారు కూడా ఇటువంటి స్థితి ఉంది. ఇప్పుడు జనక మహారాజు గారి యొక్క భార్య ఆపడం జరుగుతుంది. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఆ విషయాన్ని అర్జునుడు చెప్పడం జరుగుతుంది. ఇలా అని ఊరుకున్నాడు ధర్మరాజుతో అర్జునుడు అన్నాడని. ఇక్కడ ఒక విషయం గమనించండి. కొండ మీద ఒక వ్యక్తి ఉన్నాడు, కింద నేల మీద ఒక మనిషి తిరుగుతున్నాడు. ఆ కొండ మీద ఉన్నటువంటి వ్యక్తి నేల మీద ఉన్న మనిషిని ఎలా చూస్తాడు? కొండపైన ఉండి. శైలాస్త అని చెప్పేసి యోగ దర్శనంలో ఒక శ్లోకం వస్తుంది. అంటే యోగాభ్యాసం చేసిన తర్వాత, యోగ స్థితి వచ్చిన తర్వాత పైనుంచి చూస్తే కింద ఉన్నటువంటి మనుషులని ఒకసారి ఊహించుకోండి. మీరు ఫ్లైట్లో ఉన్నారనుకోండి, ఫ్లైట్లో ఉన్నప్పుడు కింద మనుషులు తిరుగుతుంటారు రోడ్ల మీద, కార్లు, బైకులు, మనుషులు కానీ ఆ ఇండ్లు కానీ. ఎలా అనిపిస్తుంది? ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి ఏమనిపించిందో? ఎలా ఉంటుంది ఫ్లైట్లో నుంచి కింద చూస్తే? అసలు చాలా ఎత్తులో ఉండిపోయి అసలు కనపడరు ఎవరు. అది కదమ్మా, పైనుంచి కొంత కనిపిస్తుంది మనకు. అంటే మనం పైన చూస్తున్నాము, ఫ్లైట్లో ఉన్నాం, పైన చూస్తున్నాము. కింద ఉన్న వాళ్ళు ఎలా కనిపిస్తున్నారు? కొందరు అటు వెళ్తున్నారు, కొందరు ఇటు వెళ్తున్నారు, కొందరు అడ్డంగా వెళ్తున్నారు. కొన్ని కార్లు, మోటార్లు, బైకులు, గజిబిజిగా. నడుచుకుంటూ వెళ్ళేవారు గజిబిజిగా. కొన్ని ఇండ్లు కనిపిస్తున్నాయి, పక్షులు కనిపిస్తున్నాయి. అంటే పైనుంచి చూస్తే ఏమనిపిస్తుంది మనకు? ఆ స్థితి ఉంటుంది అటు యోగికి. అంటే నేను సేఫ్ ఉన్నాను, వీళ్ళందరూ పాపం అటు ఇటు పరిగెత్తుతున్నారు. అంతెందుకు, ఇప్పుడు మన పైన కూర్చొని, ఒక చైర్ పైన కూర్చొని, పైన కూర్చొని కింద చీమలు పోతుంటాయి చూడండి, చీమలు, పురుగులు అటు ఇటు. ఏమనిపిస్తుంది ఆ చీమలను చూస్తే, పురుగులను చూస్తే? ఏంటో ఊరినే తిరుగుతున్నాయి అటు ఇటు అనుకుంటాం. అంటే అలాగే మనుషులు కూడా అలాగే తిరుగుతున్నారు కదా, ఆ పురుగుల్లాగానే. ఇప్పుడు మనం చూస్తుంటే పక్షులు తిరుగుతుంటాయి, పురుగులు తిరుగుతుంటాయి, దోమలు, ఈగలు, అవి ఇవి అని మొత్తం రకరకాల ప్రయత్నం చేస్తున్నాయి కదా. అలా అంటే ఒక స్థితి వచ్చిన తర్వాత, యోగాభ్యాసంలో ఒక స్థితి వచ్చిన తర్వాత పైన చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ పరిగెత్తున్నారు, అటు ఇటు పరిగెత్తున్నారు, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అంటే వారికి దూరంగా ఉన్నత స్థితిలో ఉన్నాను నేను. ఆ స్థితిని దాటి వచ్చినట్టుగా ఉన్నాడు అతను.
అంటే అక్కడి నుంచి నేను అందులో లేని ఇప్పుడు నేను ఆ మనుషుల్లో లేను కదా ఇప్పుడు. ఆ స్థితి ఉండాలి. ఇది యోగాభ్యాస యొక్క స్థితి. దానికి ఈ రకంగా పోల్చడం జరిగింది. కొండ మీద ఉన్న వ్యక్తి నేల మీద తిరుగుతున్నటువంటి మనిషిని ఎలా చూస్తాడు? ఇక్కడ మనుషులను చెప్పాలి. కొండ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి నేల మీద తిరుగుతున్నటువంటి మనుషులను లేదా ప్రాణులను ఎలా చూస్తాడు? అలా చూస్తాడు అనమాట. ఆ స్థితి ఉంటుంది. అంటే అది అంటే ఏ దుఃఖాలు నాకు అంటే అందులో నేను లేను. ఆ దుఃఖాల్లో, ఆ స్థితిలో, ఆ ఇబ్బందుల్లో నేను లేను. నేను దూరంగా ఉన్నాను. కొండపైన ఉన్నాను నేను. వీటన్నిటిని దాటేసాను నేను అనుకుంటాడు. సంసార దుఃఖాలు పడి కొట్టుకుంటున్నావు అంత వాళ్ళు ఎలా కొట్టుకుపోతుంది చూడండి. కొందరు అటు పరిగెత్తుతున్నారు, కొందరు ఇటు పరిగెత్తున్నారు, రకరకాలు. మరి అంతెందుకు బస్ స్టేషన్లో కూర్చున్నప్పుడు గమనించండి. రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో ఉన్నప్పుడు అంటే మీకు ప్రయాణం లేదు, ఊరికే కూర్చొని చూడండి. మీరేం ప్రయాణం చేయడానికి మీకు అవసరం లేదు, ఊరికే కూర్చొని చూడండి, గమనించండి అంతే ఎలా ఉంటుందో. ఇది ప్రపంచం. అంటే అందులో ఉండొద్దు మనం. వృత్తి సారూప్యం ఇతరత్ర, వృత్తి సారూప్యంలో ఉండకూడదు. ఉంటే మనం అందులో కొట్టుకుపోతున్నట్టు. వృత్తి సారూప్యం కాకుండా తదాద్రష్టు స్వరూపావస్థానంలో ఉండాలి. మన స్థితిలో మనం ఉండి గమనించాలి అంతే. ఆ స్థితిని ఇక్కడ పోల్చడం జరిగింది. ధర్మరాజు అన్నమాట చాలా ఉన్నాయి హిందీలో కానీ సంస్కృతంలో ఆ శ్లోకాలు చాలా ఉన్నాయి. సంక్షిప్తంగా ఇందులో అనువాదం చేయడం జరిగింది. ఇప్పుడు ధర్మరాజుతో అర్జున అంటాడు. ధర్మరాజు ఏమన్నాడు? జనకుని ఉదాహరణ తీసుకున్నాడు కదా. కానీ జనక మహారాజు ఏమి జరిగిందో అసలు జరిగిన విషయం ఇప్పుడు చెప్తున్నా చూడండి. ఎవరు ఓపెన్ చేసిన ఉన్నారా? వాణమ్మ గారు నిన్న మునిశేఖర్ గారు పంపించారు పీడిఎఫ్. అది ఓపెన్ చేసుకోండి, అది ఈజీగా ఉంది, డైరెక్ట్ వచ్చేస్తుంది. అర్జున్ అన్నమాట నేను చెప్పిన గురించి ఎక్కడి నుంచి గురు? ఆ మహారాజ్ దగ్గర నుండి. మహారాజు, నువ్వు చెప్పిన జనక మహారాజుకి అతడి భార్యకి జరిగిన సంవాదం మనవి చేస్తాను, ఆలకించు. ఇలా అని ఊరుకున్న ధర్మరాజుతో అర్జునుడు అన్నాడు. 2, 3, 6, 4 పేజీ నెంబర్ 64. 2, 3, 64. 2, 8, 60. మీ దాంట్లో 8 అనుకోండి. ఇక్కడ 3 అనిపిస్తుంది కానీ 8 కావచ్చు. 3 అనిపిస్తుంది. మహారాజా, నువ్వు చెప్పిన జనక మహారాజుకి అతడి భార్యకి జరిగిన సంవాదము మనవి చేస్తాను, ఆలకించు. ఆ మహారాజు పూజ్యమైన రాజ్యం వదిలేసి గురించి బిచ్చమెత్తుకోవడానికి బయలుదేరాడు. అప్పుడు బుద్ధిమంతురాలైన అతడి రాణి ఇలా అంది: రాజ్యం వదిలేసి బిచ్చమెత్తుకుందికి వెళుతున్నావు, బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నావు, బాగుంది. అయితే అతిథి పూజ, దేవతర్పణము, పితృదేవతర్పణము ఎలా జరుగుతాయి? కాషాయాలు కట్టుకొని, తల బోడి చేసుకుని, కూటి కోసం ఇల్లిల్లు తిరగాలి కదా. గృహస్థుడే కదా అంతమందికి దయతో అన్నదానం చేస్తాడు. అన్ని ధర్మాల కంటే అన్నదానం గొప్పది అన్న మాట వింటున్నాం కదా. పెట్టేవాడు, చెయ్యి పట్టేవాడు, ఈ ఇద్దరిలోనూ పెట్టేవాడే గొప్పవాడు. నిజమిది. ఈ మాత్రము ఆలోచించక ఇలా దీనవృత్తికి బయలుదేరుతావా? దేవా, వేదాలెరిగిన మహాత్ములు నీ వల్ల బతకాలనుకుంటున్నారు. సన్యసించడం వల్ల నువ్వు ఇంతమందిని చెడగొడతావు. ఇది ధర్మం కాదు. ఈ బుద్ధి విడిచిపెట్టు. నీ తల్లి మనస్సు దుఃఖ సముద్రంలో ముంచి, భార్యని శోకాగ్నిలో తోసి, కులధర్మం వదిలేసి వెళ్ళిపోయి ఏ గతి పాలవుతావో తెలియకుండా ఉంది నాకు. చలి పందిరిలాగా చలిపందిరి అంటే చలివేంద్రం అమ్మ. ఇప్పుడు చలివేంద్రం అంటాం కదా మనం. గురుజీ, ఇప్పుడు చలివేంద్రం, అది చలిపందిరి. నిజానికి అసలు పేరు చలిపందిరి, మనం ఇప్పుడు చలివేంద్రం అంటాం. గురుజీ, చలిపందిరిలాగా, పళ్ళ చెట్టులాగా ప్రజల శ్రమ తీర్చడం కోసము సిద్ధముగా ఉన్న మహానుభావుడివి నువ్వు.
ఇలాంటి తేలిక పనికి పూనుకోవచ్చా? ఇది ధర్మ విరోధం. దీనివల్ల మోక్షం కలుగుతుందనడము నా మట్టుకు సందేహమే అంది. ఇది చదవను. అది అది ఇప్పుడు ధర్మరాజు అన్న మాటలు వస్తాయి. తర్వాత కృష్ణారావు గారు సిద్ధంగా ఉండండి. ఇక్కడ గమనించండి, ఈ స్థితులు మనకు వస్తున్నాయా లేవా? జనక మహారాజు కావచ్చు, ధర్మరాజు కావచ్చు. ధర్మరాజు అలా ఆ స్థితిలో ఉంటే అలా మాట్లాడితే తమ్ముళ్ళు అనడం, ద్రౌపది అనడం. ఇక్కడ జనక మహారాజు కూడా అదే స్థితి చూడండి. అప్పుడు రాణి జనక మహారాజు యొక్క భార్య. జనక మహారాజు యొక్క భార్య పేరు తెలుసా ఎవరికైనా? ఏం పేరు తెలుసా ఎవరికైనా? ఉం? తెలియదు గురూజీ. కౌసల్య. కౌసల్య రాముడి తల్లి ఇందు- కౌసల్య. ఇందులో ఇందులో కౌసల్య ఉంది. కౌసల్య అనే పేరు ఉంది. आपकी माता आज से पुत्रहीना हुई और ఈ అభాగిని కౌసల్య అభి పతిహీన. అంటే కౌసల్య ఆమె చెప్పుండి, ఆమె పేరు కౌసల్య. అంటే నేను పతిహీనురాలను అవుతాను, మీ అమ్మనేమో పుత్రహీనురాలు అవుతుంది నువ్వు వెళ్ళిపోతే. నాకు పతి లేకుండా పోతాడు, మీ అమ్మకేమో పుత్రుడు లేకుండా పోతాడు. ఇహ అభాగిని కౌసల్య అభి పతిహీన అని, అంటే కౌసల్య అన్నమాట పేరు. ఇప్పుడు జరుగుతుందా ఇటువంటి? అకస్మాత్తుగా గమనించండి, మీ ఇంట్లో మీకు వైరాగ్యం వచ్చిందనుకోండి. మీకు వైరాగ్యం వస్తే ఇంట్లో ఏమంటారు, ఏమంటున్నారు? కృష్ణారావు గారు మీరు చెప్పాలి. మీరు వైరాగ్యం మాటలు మాట్లాడితే ఇంట్లో ఏమంటున్నారు? కృష్ణారావు గారు, మీరు ధర్మరాజు, చెప్పండి. ఉమ్. ఏదైనా మీరు కొద్దిగా ధర్మరాజు, ఇంట్లో ఏమంటున్నారు? ఒప్పుకోరు గురి పోతుంది. వెళ్ళమంటారా? సన్యాసం తీసుకోమంటున్నారా? వానప్రస్థమా, సన్యాసం? ఆ? ఒప్పుకోరు గురించి. అంతెందుకు, ఇప్పుడు సామ్రాజ్యమ్మ గారు ఉన్నారా ఇందులో? ఇప్పుడు సామ్రాజ్యమ్మ గారు దీక్ష తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రయత్నం చేస్తున్నారు, వానప్రస్థం. ఎవరెవరు ఏమంటున్నారు చెప్పండి? మీరే. నిర్మలమ్మ గారు చెప్పాలి ఇప్పుడు. నేనే వంటలేదు గురుజీ. అసలు అలాంటి ఒక ఉద్దేశం రావటం కూడా గొప్ప విషయమే. కాకపోతే ఏంటంటే బంధువులందరూ ఎందుకు అలా ఒంటరిగా ఉండడం, మేమందరం ఉండంగా ఇక్కడే ఉండి ఇక్కడే చూసుకోవచ్చు కదా అని అంటారు. అది వాళ్ళ బాధ. ఇప్పుడు గమనించారా? బంధువులందరేమో ఈ ధర్మరాజు, సామ్రాజ్యమ్మ గారు బంధువులందరూ కూడా వాళ్ళ తమ్ముళ్ళు, ద్రౌపది అటువంటి వాళ్ళన్నమాట, జనక మహారాజు. ఇటువంటి మాటలు వస్తున్నాయి లేదు చూడండి. సామాన్యంగా ప్రపంచంలో ఇదే జరుగుతుంది. అదే డబ్బు సంపాదిస్తాను, లేదా ఒక రాజకీయం చేస్తాను, అధికారం సంపాదిస్తాను అంటే ఏమంటారు అప్పుడు? ఆనందంగా ఉంటారు గురించి. ఎందుకు? డిఫరెన్స్ ఏంటి? ఎందుకు? కారణం ఏంటి మరి? అంటే వాళ్ళకి ఇలా సౌఖ్యాలు లభిస్తాయి, వాళ్ళు అన్ని విధాలుగా. ఆ వ్యక్తి ద్వారా మనకు కలిగే సుఖాలు, రక్షణ, భద్రత ఇవన్నీ ఉంటాయి. అదే ముఖ్యం, గమనించండి. ఇక్కడ విషయం అదే. ధర్మరాజు గనక చక్రవర్తి అయితే ఆ ధర్మరాజు వాళ్ళ అన్నదమ్ములు ఏమవుతారు మరి? సురక్షితంగా ఉంటారు కదా. ధర్మరాజు కుటుంబము, అన్నదమ్ములు, ప్రజలు కూడా, ఆ గురువులు, ఆచార్యులు అందరు కూడా కదా. ఎంతమందికి లాభం అవుతుంది? కాబట్టి వైరాగ్యం అనేది తప్పు కదా. వైరాగ్యం అనేది తప్పు, సన్యాసం తప్పు, అంతేనా? అదేం కాదు కానీ ఇక్కడ ఇంత శ్రమ చేసిన తర్వాత అలా మాట్లాడారని తప్పు. దాన్ని ఒక దారిలో పెట్టి అతను చెయ్యొచ్చు, కానీ అతను దారిలో పెట్టక ముందే అప్పుడే మొదలు పెట్టాడు. అది ఇది గమనించండి అమ్మా. ఇప్పుడు ధర్మరాజు ఏం పెట్టకుండా వెళ్ళిపోతే, పెట్టకుండా వెళ్ళిపోయినా తప్పే కదా. మరి ఎలా తప్పవుతుంది? నిజంగా వైరాగ్యం వచ్చింది. నిజంగా వైరాగ్యం వచ్చితే అసలు చెప్పడం ఉండదమ్మా. ఇది కారణం. నిజంగా వైరాగ్యం వస్తే ఎవరు చెప్పడం ఉండదు. తాత్కాలిక ఇబ్బందులు పడ్డాడైతే.
ఎక్కడ గుర్తుంచుకోండి, నిజంగా మనకు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, గట్టి నిర్ణయం తీసుకుంటే ఎవరు చెప్పం కూడా, చెప్తాం అన్ని విషయాలు. గోపదేవ శాస్త్రి గారి లాగా వెళ్ళిపోతారేమో. అవును, అంతే. బుద్ధుడు సిద్ధార్థుడు ముందు ఏ భార్యకి చెప్పాడు, ఏ నాన్నకి చెప్పాడు, ఏ ప్రజలకు చెప్పాడు? ఇంటి నుంచి వెళ్ళిపోయాడు కదా, పెట్టకుండా. మహర్షి దయానంద సరస్వతి గారు చెప్పెళ్ళారా? పర్మిషన్ తీసుకున్నారా? సలహా తీసుకున్నారా? నేను వెళ్ళొచ్చా లేదా? ఇంకా అడిగి దొంగతనం తీసుకున్నారండి. చేశారు పాపం ఆయన కాపలాలు. ఇంకా కాపలాలు కూడా కాస్తంటే కూడా పాపం అట్లా వెళ్ళిపోయారు. గమనించండి. నిజమే. నాన్నగారు నేను సన్యాసం చేసుకుంటా వెళ్ళిపోతున్నా అడిగారు ఏంటి? లేదు కదా. కానీ ఇక్కడ ఆయన ధర్మరాజు చెబుతున్నాడు కదా, ఇక్కడ డిఫరెన్స్ గమనించండి. ధర్మరాజు చెబుతున్నాడు, నేను వెళ్ళిపోతా పోవడం పెట్టేది లేదు. అంటే నిజంగా వైరాగ్యం అంటే ఈ స్థితి ఉండదు, ఇలా మాటలు ఉండవు, చెప్పడం ఉండదు, ఈ బుజ్జగింపులు, ఈ ఓదార్పు యాత్రలు ఏమి ఉండవు. ఇప్పుడు అమ్మగారు సామ్రాజ్యం గారు కనుక చెప్పకుండా దీక్ష తీసేసుకుంటే ఈ చర్చలు ఉంటాయా? చర్చలు ఉండవు. వారే కాదు, ఎవరైనా అంతే. మనం కనుక డిసైడ్ అయితే ఎవరు చెప్పడం ఉండదు. మనకి అంతా మన అందరికీ అనుభవం, ఇది ప్రతి ఒక్కరికి అనుభవం ఉంది. అంటే నిజంగా వైరాగ్యం లేదు కాబట్టి అన్ని చర్చలు జరుగుతున్నాయి, ఇదంతా చెప్పాల్సి వస్తుంది. అలాగే జనక మహారాజు కూడా అంతే. ఎందుకు చెప్పాడు భార్యకు? అసలు భార్యకు చెప్పకుండా ఉంటే ఆ భార్య ఎందుకు ఈ సమాధానం ఇచ్చేది? జనక మహారాజు కదా. అవును గురు. ఎప్పుడైతే మనం పర్మిషన్ తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? సలహా తీసుకుంటున్నాం అంటే మనకు పూర్తిగా ఇంకా నిర్ణయం కాలేదు. ఆ ఊరికి వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నాం, అటువైపు వెళ్ళాలా వద్దా అంటే సందేహం ఉంది కదా మనకు. అంతే మరి, ధర్మరాజు అడుగుతున్నాడు కదా, నేను వెళ్ళాలనుకుంటున్నా, పోవాలనుకుంటున్నా అంటే ఇంకంతే. అనుకుంటున్నానంటే సందేహమే, అంతే. ఇప్పుడు మన మాటల్లో కూడా నేను అనుకుంటున్నాను అంటే అర్థం ఏమొస్తుంది? ఇంకా అది నిర్ణయం కాదు అని అర్థం. తర్వాత చదవండి కృష్ణారావు గారు. మళ్ళీ ధర్మరాజు ఏమంటున్నాడు? తమ్ముడు అర్జునుడి మాట మీద అన్నాడు ధర్మరాజు, కర్మ చెయ్యమనే వేదాలు చెప్తున్నారు, మళ్ళీ కర్మ వదిలేయడం వల్ల సద్గతి లభిస్తుందని నొక్కి చెప్తున్నది. ఈ రెండు మనోవ్యాపారముతో తెలుసుకోవాలి. అంతేకాని ఇవి వింటూ కూర్చుంటే మనసు కష్టపడుతుంది. తత్వంతో కూడిన జ్ఞానము, సత్కర్మల వల్ల దొరికిన స్వర్గము ఒకటేనా? కాదు. తత్వజ్ఞానము తెలిసిన వాడు నన్ను దూషించడు. నువ్వు అన్న మీద ఉన్న స్నేహం వల్ల కర్మ వదిలిపెట్టడము అధర్మము అంటున్నావు, ఒప్పుకున్నాను. లోకము నీ మాటకే తల ఊపుతుంది. భీముడు వాయుబలము, నువ్వు దేవేంద్ర బలము కలిగి ఉన్నారు. అంచేత మిమ్మల్ని మరొకరు జయించలేరు. ఆ బలము కృష్ణుడి దయ వల్ల తగినట్టు మీలో సంక్రమించి ఉంటుంది. మీ ఇద్దరు యుద్ధ విద్యలో మొనగాళ్ళు కాదనను, కానైతే తత్వజ్ఞానము కలవాళ్ళ మీరు సంసార నిసారమైన అరటి బోధలా ఉందనే అన్నారు తెలిసిన బుద్ధిమంతులు. ఇక్కడ ప్రసిద్ధమైన మాట అది. ఆగండి. తత్వజ్ఞానం కల వాళ్ళ మీరు ప్రశ్న, మీరేం ప్రశ్న. తత్వజ్ఞానం గల వాళ్ళ అని అడుగుతారు. మీరేం తత్వజ్ఞానం గల వాళ్ళ అని ప్రశ్న. అది ప్రశ్న. సంసారం ప్రసిద్ధమైన తెలిసిన బుద్ధిమంతులు ప్రసిద్ధమైన మాట ఇది, విన్నావా? తృష్ణ అంచుకొని కర్మవృత్తి విడిచిపెట్టి దేని మీద ఆధారపడని మనసుతో ఉన్నవాడు సుఖముగా ఉంటాడో, పాపాల పుట్ట దుఃఖాల గని అయిన ధనము కోరినవాడు సుఖముగా ఉంటాడో నువ్వే చెప్పు. మిడిమిడి జ్ఞానముతో ఉపదేశానికి పూనుకున్న వాళ్ళు అపేక్షతో పూర్వశాస్త్రాల అర్థాలు చక్కగా తెలుసుకోలేరు. తత్వజ్ఞానము అనే అమృతము చవి చూడలేరు. శాశ్వతమైన సౌఖ్యము పొందలేరు.
కర్మ మేలని వాదిస్తారు వాళ్ళు, శాంతి పనికిరాదని నిందిస్తూ లోకములో ఎటు పడితే అటు తిరుగుతారు. నిర్మలమైన జ్ఞానము, ఇంద్రియ నిగ్రహము, త్యాగము ఇదే శాశ్వతమైన మహా ఆనందానికి మూలము అంటారు వివేకవంతులు. తప్పకుండా అవే అనుసరిస్తారు. ధర్మరాజు మాట విని ఆ, దేవస్థానుడు వేరే ఒక ఋషి, అవును. ఆ ఋషి అన్నమాట అది ధర్మరాజు అన్న మాటలు ఇవి. ధర్మరాజు అన్న దాంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా చెప్పండి? ధర్మరాజు అన్న దాంట్లో తప్పులు ఏమైనా ఉన్నాయా? లేవు. తత్వజ్ఞానం ఆయన తెలిసిన వాడు నన్ను దూషించడు. తత్వం తెలిసిన వాడు మాత్రం, మీకు తత్వజ్ఞానం తెలియదు కాబట్టి నన్ను దూషిస్తున్నారు. మీ కనుక తత్వజ్ఞానం తెలిస్తే నన్ను దూషించరు కదా. అవును. అంటే నువ్వు అన్న మీద ఉన్నటువంటి స్నేహము లేదా మోహము, అభిమానం వల్ల కర్మ వదిలిపెట్టడం అధర్మం అంటున్నావు. కానీ లోకం ఎవరి మాట వింటుంది? నీ మాటకి తల ఊపుతుంది. ధర్మరాజు అన్నాడు, ఇప్పుడు లోకం ఎవరి మాట వింటుంది, ఎవరి మాటకు తల ఊపుతుంది అంటే అంగీకరిస్తుంది. ఎవరు తప్పు ఇక్కడ? ధర్మరాజు మాటలు తప్పు ఉందా, అర్జునుని భీముని యొక్క మాటలు తప్పు ఉందా? ఎవరి మాటలు తప్పు ఉంది? ద్రౌపది మాటలు తప్పు ఉందా? నకులుడు సహదేవుడు వారి మాటలు తప్పు ఉందా? విషయం పట్టుకోండి, ఎవరి మాటలు తప్పు ఉంది? తప్పు ఉంది, ఇద్దరి మాటలు తప్పు ఉంది. నా వైపు నుంచి చెప్పేది ఒకటే, ఇద్దరి మాటల్లో తప్పు ఉంది, ఇద్దరి వ్యవహారాల్లో. ఎందుకు తప్పు? ఇదంతా నిజమే కానీ అసలు యుద్ధం చేయకముందు ఇవన్నీ చేయొచ్చు కదా. యుద్ధం అంతా చేసి అంత గందరగోళం అయిపోయినాక ఇప్పుడు ఇవన్నీ వల్ల వేస్తున్నాడు కదా ఆయన. అదే అమ్మా, జ్ఞానం ముందే ఉంటే ధర్మరాజు మాటలు తప్పు ఉందా? ప్రస్తుతానికి మరి ఈ సందర్భంలో అంటం వల్ల వాళ్ళు ఆ మాట చెప్పాల్సి వచ్చింది. మరి సందర్భం ఒకటమ్మా, నిజంగా వైరాగ్యం ఉంటే తప్పు ఏం లేదు. ధర్మరాజు అని మాట ఏం తప్పు లేదు, నిజంగా వైరాగ్యం ఉంటే కదా. నిజంగా తత్వజ్ఞానం ఉండి ఆ స్థితి ఉంటే ఏం తప్పు లేదు. అలాగే అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీరి మాటలు కూడా తప్పులేదు. ఇక రెండు గమనించండి, అది ప్రపంచం, ఇది తత్వజ్ఞానం, అంటే ఇది ఆధ్యాత్మికం. రెండే, భౌతికం ఆధ్యాత్మికం, ఈ రెంటి మధ్య చర్చ, ఇప్పుడు సంవాదం ఇలా తీసుకోవాలి. ధర్మరాజేమో ఆధ్యాత్మిక వైపు నుంచి, ఆధ్యాత్మిక పక్షం నుంచి, వీళ్ళందరూ కూడా భౌతిక పక్షం నుంచి, లోకం, ఈ ప్రపంచం. ఇది జరుగుతుంది, మనకు ఇప్పుడు కూడా జరుగుతుంది ఇదే. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది, నాకు కూడా జరిగింది అదే, మీకు కూడా అదే జరుగుతుంది, అందరికీ అదే జరుగుతుంది. మీరు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఇలాగే ఒకసారి మీరు కనుక ఈ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఆత్మ, పరమాత్మ, ఈ శాశ్వతము, అశాశ్వతము, జడము, చేతనము, అసలు ఏది సుఖము, ఏది ఆనందము, ఇలా ఆలోచిస్తే మరి మనం ఉన్నాం కదా, శరీరం ఉంది కదా, శరీరం నడిపించాలి కదా, జీవనయాత్ర సాగించాలి కదా. మరి భోజనం కావాలి, వస్త్రాలు కావాలి, రక్షణ కావాలి, ఔషధాలు కావాలి, ఎన్నో ఉన్నాయి కదా వ్యవహారాలు. మరి ఇవన్నీ ఎలా సాగుతాయి? భగవంతుడి మీద భారం వేసి వెళ్ళిపోతాడు. ఇది గమనించాలి. అది ఎవరు తప్పు లేదు ఇందులో, అర్జునుడు కానీ భీముడు కానీ, వారని రైటే, అక్కడ కూడా రైటే, అటువైపు నుంచి, ప్రపంచం వైపు నుంచి రైటే. మనలో కూడా ఇటువంటి ఆలోచనలు, తర్జన భర్జన, ఈ వాద వివాదాలు, చర్చలు లోపల జరుగుతూనే ఉన్నాయి మనకు కూడా. మీరు చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పండి, ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి లేదా? ధర్మరాజు ఆలోచనలు వస్తున్నాయి, అటు భీముడు, అర్జునుడు అటువంటి వాళ్ళ ఆలోచనలు కూడా వస్తున్నాయి. మన మధ్యలో ఉన్నాయి ఇప్పుడు. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ఉండాలా, పోవాలా. రోజు వింటున్నాం, వైరాగ్యం గురించి మాట్లాడుతున్నాం, శాశ్వతం అశాశ్వతం గురించి తెలుసుకుంటున్నాం. ఇంకెన్నాళ్ళు, ఇంకెన్నేళ్ళు, ఎన్ని జన్మలు, ఇంతేనా? ఏ మార్పు లేదు. ఇంకేం చేయాలి? ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా ఒకసారి అనిపిస్తుంది, నాకెందుకు వైరాగ్యం రావట్లేదు అనిపిస్తుంది ఒక్కోసారి కదా. నాకెందుకు వైరాగ్యం రావట్లేదు ఇంత విన్నప్పటికి కూడా? అది అటువైపు నుంచి. ఇటువైపు నుంచి ఆలోచిస్తే ప్రపంచం నశ్వరం, అది ఉండదు, శాశ్వతం కాదు. ఎందరో చూస్తున్నాం, మన ముందర పోతున్నారు, ఎన్నో వస్తువులు కూడా పోతున్నాయి.
పాతబడిపోతున్నాయి, వస్త్రాలు పాతబడిపోతున్నాయి, చిరిగిపోతున్నాయి, పనికి రాకుండా పోతున్నాయి, కొత్త వస్త్రాలు ధరించాల్సి వస్తుంది, ఈ శరీరం కూడా పాతబడిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఉండాలి. ఇంట్లో సమస్యలు అలా ఉన్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి సమస్యలు, రకరకాల సమస్యలు, కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచనలు వస్తున్నాయి కదా, అటు ఇటు. ఇదే దేవాసుర సంగ్రామం. ఏం చేద్దాం ఇప్పుడు? ధర్మరాజు వైపు వెళ్దామా, వీళ్ళ వైపు వెళ్దామా? పరిష్కారం చెప్పండి. ఏం చేస్తే బాగుంటుంది? ఎవరి జ్ఞానం ఎటుంటే అటు పోతారు. అది కాదమ్మా, పరిష్కారం చెప్పండి. కాదు గురూజీ, వాళ్ళకి ఆధ్యాత్మిక జ్ఞానం మిక్కిలిగా ఉంటే అటువైపే ప్రయాణం చేస్తారు. అమ్మాయి ఇప్పుడు మధ్యలో ఉన్నావు. ఆధ్యాత్మికం కూడా ఉంది, భౌతికం రెండు ఉన్నాయి. ఒకటేమో బాధ్యతలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మీరు చేయండి, మీరు చూసుకోండి మీ స్థితే. నాకేం మీకు బాధ్యత కాలేదు. లేవు కానీ ఇంకా మీకు ఇంకా దీక్ష తీసుకొని రెడీ లేరు కదా. మీకు అటువంటి వైరాగ్యం పూర్తిగా వచ్చిందా? లేదు కదా. బాధ్యతలు లేకపోవచ్చు కానీ ఆ స్థితి ఉండాలి కదా. ఎవరికి వాళ్ళు చూసుకోండి. కొందరు బాధ్యతలు ఉన్నాయి కానీ ఇటు రావాలనిపిస్తుంది, సాధన చేసుకోవాలనిపిస్తుంది, కానీ ఇంకా ఉన్నాయి, అవి ఉన్నాయనిపిస్తుంది. ఇంకెన్నో బాధ్యతలు ఉన్నాయనిపిస్తున్నాయి. ఇంకా బాధ్యత పెరుగుతాయి కూడా. ఇంకా అటు ఉండడమా, ముందు వెళ్ళిపోవడమా? ముందు వెళ్ళిపోతే పారిపోయినట్టు అవుతుంది, పిరికితనం అవుతుంది, తప్పు. అది పారిపోకూడదు కదా. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేస్తే పరిష్కారం అవుతుంది? ఇది ఎప్పుడు ఈ స్థితి ఉంటుంది గుర్తుంచుకోండి. దీనికి సమాధానం, పరిష్కారం ఆలోచించాలి. అదే కదా ఇప్పుడు శాంతిపరం ఈ అధ్యయనం యొక్క ఉద్దేశం ఇదే. మన జీవితంలో ఇటువంటి అన్ని ప్రతిరోజు వస్తాయి ఈ ఆలోచనలు. ధర్మరాజు వీళ్ళందరూ కూడా, జనక మహారాజుకు వాళ్ళ భార్య చెప్పిన మాటలు అవి సత్యం, నిజమే కదా. ఎలా ఉంటే బాగుంటుంది ధర్మరాజు? ఇప్పుడు తీర్పు చెప్పండి ఎవరైనా. ధర్మరాజు వీడేం చేయాలి? చివరికి ఏం చేస్తే బాగుంటుంది? అంటే గురూజీ చూస్తూ కూడా కష్టపడి ఆధ్యాత్మికంగా జీవించాలి. నిష్కామ కర్మలు చేస్తూ ఆయన మళ్ళీ అదే మోక్షం దాకా పొందొచ్చు. వీళ్ళు ఏమంటున్నారు? యజ్ఞం యాగాలు చేయండి, దక్షిణ ఇవ్వండి, ప్రజలను రక్షించండి, ధర్మాన్ని రక్షించండి, అందరిని కాపాడండి. మీకు అన్ని తెలుసు కదా. ధర్మం గురించి, ధర్మం సూక్ష్మం బాగా తెలుసు మీకు. ఇంత తెలిసిన వారు ఇంకెవరున్నారు ఇప్పుడు? ఇంకెవరు లేరు ప్రపంచంలో అటువంటి రాజులు. మీరే ఇలా అయితే ఇలా, అది వాస్తవమే. కానీ ధర్మరాజుకు వచ్చినట్టు ఆలోచన ఏంటి? ఇదంతా నశ్వరం కదా, ఇది ఉండదు కదా, ఇది పోతుంది కదా, ఎంత ప్రయత్నం చేసినా లాభం లేదు కదా, అంత మోహం కదా. కర్మ సన్యాసం తీసుకోకుండా కర్మ చేస్తూ ఇంతకుముందు మీరు చెప్తున్నారు కదా, ఇది కర్మ సన్యాసం అని భగవద్గీత చెప్పారు కదా. ఫల సన్యాసం, కర్మఫల సన్యాసం చేస్తూ కర్మ చేయాలి. కామ్య కర్మలు, కామ్య కర్మల సన్యాసం చేయాలి. కామ్య కర్మల సన్యాసం చేసి ఫలాపేక్ష లేకుండా ఉండాలి. నేను అనుకుంటున్నాను. అనుకోండి లేదమ్మా, అదే అనుకోని మాట మాట్లాడకండి. అనుకోవడం బంద్ మానేసేయండి. ఉన్న చెప్పాను, తప్పు ఒప్పు. ఇక్కడ పరిష్కారం అయిపోయింది. నిజానికి జనక మహారాజు పేరు తీసుకొని పరిష్కారం అయిపోయింది. జనక మహారాజు మీకేం గుర్తు రాలేదా ఇప్పుడు సమాధానం? జనక మహారాజుకు ఆయన స్థితి చెప్పుకోవడం అయింది, భార్య కూడా చెప్పడం అయింది. జనక మహారాజు చివరికి ఏం చేశాడు? పారిపోయాడా? సన్యాసం తీసుకున్నాడా? లేదు, రాజ్యమే చేశాడు. మరి ఏం రాజ్యం వెళ్ళాడు? రాజర్షి, రాజ ఋషి అయ్యాడు. మరి ధర్మరాజు కూడా చేసే పని అది కదా. నిజంగా వైరాగ్యం వస్తే ఇంకా ఎవరు అడగారు కదా. నిజంగా వైరాగ్యం లేదు కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ధర్మరాజు జనక మహారాజు చేసిన పని చేయాలి, అంతే. మనం కూడా అంతే, గుర్తుంచుకోండి. మీరైనా ఎవరైనా జనక మహారాజు గుర్తు చేసుకోండి. ఎలా ఉండాలంటే, ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారా? అందరు ఇంటికి సంబంధం ఉంది కదా. ఇంట్లో ఉన్న ఆస్తి అంతా మీదేనా? ఇంట్లో మొత్తం ఆ ఆస్తి అంత మీ అధికారమేనా? కాదు గురూజీ, నా అధికారం. ఇంటి యజమాని కృష్ణారావు గారు, మీరు ఇంటి యజమాని. ఆ ఇంట్లో ఉన్న ఆస్తి అంతా మీదేనా? గమనించండి, ఎవరైనా ఇంటి యజమాని స్వామి అదంతా మీదేనా? కాదు. ఒక రాజు ఉన్నాడు అనుకోండి,
ఇప్పుడు మన దేశం అనుకోండి, మన దేశం రాష్ట్రపతి ప్రధానమంత్రి ఉంటారు కదా, ఈ దేశం ఉన్నటువంటి మొత్తం ఈ ధనమంతా అన్ని వారియేనా? ఆస్తి అంతా? కాదు. ప్రజలే కదా గురు. మరి అది ఆ రకంగా జీవించాలి. అంటే చెప్పడానికి ఏముంటుంది, ఇదంతా ప్రధానమంత్రి అధికారంలో ఉంటుంది. ప్రధానమంత్రి అనుకుంటే కొందరికి దానం ఇచ్చేయచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, శాంక్షన్ చేయొచ్చు కదా. మంత్రులకు కూడా ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, ఎమ్మెల్యే ఫండ్, ఎంపీ ఫండ్ ఇవన్నీ ఉంటాయి కదా. కలెక్టర్ కూడా ఉంటుంది, ఖర్చు చేయడానికి అధికారం ఉంటుంది. కానీ అది ఇంటి సొమ్మ, తన సొమ్ము, అది తన సొమ్ము కాదు కదా. అలాగే ప్రపంచం అంతా ఎవరిది? చక్రవర్తి అనుకోండి, భూగోళం చక్రవర్తి ధర్మరాజు. ఇప్పుడు ఈ భూగోళం మీద ఉన్నటువంటి మొత్తం ధనము, బంగారం, వజ్రాలు, ఈ రత్నాలు అన్నీ కూడా ఆ రాజుకు సంబంధం ఉంటుంది కదా, ఏమని చేయొచ్చు కదా. అతని కానీ అధికారం ఆయన ఆయన సొంతం కాదు, ఆయన సొత్తు కాదు, వ్యక్తిగతం కాదు. ఈ రకంగా జీవించాలి. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు మనది కాదు, మన అధికారం ఉండదు. అంటే యజమాని, పేరుకి యజమాని స్వామి, కానీ వ్యక్తిగతం కాదు. బాగా గుర్తుంచుకోండి. వంట చేస్తే వంట మొత్తం మనం తినలేం, మన కోసం కాదు అది. వంట చేసినా, ఇంట్లో ఏ వస్తువు ఉన్నా, ఇంట్లో ఒక ఫ్యాన్ ఉన్నా, కూలర్ ఉన్నా, ఏసీ ఉన్నా, ఏ వస్తువు ఉన్నా, ఆహారం ఉన్నా, కేవలం మన కొరకు కాదు, నా కొరకే అని అనుకోవడం తప్పు. ఇదంతా నా కొరకే, నా ఇష్టం, నా అధికారం అనుకోవడం తప్పు. రాజు అయినా చక్రవర్తి అయినా ఈ విషయం కూడా తెలిసి ఉండాలి. రాజుకు చక్రవర్తులకు కూడా జీతం ఉంటుంది, అది విన్నారు కదా. రాజు కూడా జీతం ఉంటుంది, యువరాజు కూడా జీతం ఉంటుంది, తర్వాత రాజమాత కూడా జీతం ఉంటుంది, మంత్రులకు అందరు కూడా జీతాలు ఉంటాయి. అప్పుడు కూడా జీతాలు ఉండేవి. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా జీతం ఉంటుంది కదా, రాష్ట్రపతి కూడా ఉంటుంది కదా. అంటే అర్థం ఏంటి? జీతగాళ్ళే సేవకులే, ప్రజాసేవకులు, దేశ సేవకులు, రాజ్య సేవకులు. ఇది పరిష్కారం. కాకపోతే స్పష్టమైందా? సేవకులు అనే మాట మర్చిపోతున్నారు. అది ఆ, అసలు విషయం. మర్చిపోతున్నారు. అంతా నాదే, నా అధికారం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తున్నారు ఈ సీఎంలు, ప్రధానమంత్రులు? అప్పులు తీసుకొచ్చి మొత్తం అప్పులపాలు చేస్తున్నారు దేశాన్ని. రాష్ట్రాలను ఈ సీఎంలు రాష్ట్రాలను అప్పులపాలు చేస్తారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్, ఇంకా రకరకాలు ఉన్నారు కొందరు. ఒకళ్ళ పేరే ఒకళ్ళు అందరూ అదే పని చేస్తున్నారు. అది ఎంత వింత అంటే అమ్మా, అప్పులు తెచ్చేది వారు, అది ఎవరు భరించాలి? ప్రజలు భరించాలి. అది ఎంత వింత అసలు. అప్పులు చేయమని అడిగింది ఎవరు? ప్రజలు అడిగారు అప్పు చేయమని. ప్రజలు కూడా అలాగే ఉన్నారు గురూజీ, నాకేం ఇవ్వట్లేదు కదా అని ఎవరికి ఇంకొకరికి కొట్టేస్తారంట. ఎగిరేమోనని వీళ్ళు కూడా ఈ ఇంకా ఈ ఈ అధికారం ఉండకూడదు సీఎంలకు కానీ పిఎంలకు కానీ. అప్పు చేసే అధికారం ఉండదు. ఎవడైతే అప్పు చేస్తాడో వాడే భరించాలని ఉండాలి నియమం. ఎవడైతే అప్పు చేస్తాడో వాడే భరించాలి. ఆ దారి కూడా చూపించాలి. అప్పు చేసేవా, దాన్ని తీర్చే బాధ్యత సోర్సు, ఆ స్రోతస్ కూడా చూపించాలి. నువ్వు అప్పు చేసావు 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, ఎలా తీర్చాలి అది కూడా దారి చూపించాలి. ఆ పరిష్కారం కూడా చేసిపోవాలి. అప్పుడు ఎవడు అప్పులు చేయడు. సుప్రీంకోర్టే ఏ పార్టీ ప్రధానమంత్రి, ఏ పార్టీ సీఎం ఉంటాడో ఆ పార్టీ వాళ్ళు భరించాలి. అప్పుడు తెలుస్తుంది ఎవడు అప్పులు చేయడు. అప్పుడు సరే, ఎక్కడికి రండి. పరిష్కారం అయిందా ఇప్పుడు? అటు ఇటు కాకుండా ఉన్నారు ఇంకా. అయిపోయింది. అయిపోయిందా? మీకు ఎవరైనా సందేహం ఉంటే అడగండి. మీకు ఇటువంటి స్థితి వచ్చినప్పుడు చేసే పని ఇదే. బాధ్యతలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మన స్థితి మనం చూసుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరికి ఇదే చెప్తాను, మీ స్థితి మీరు చూసుకోండి. ఇంట్లో ఉండి చూసుకోండి, అక్కడ ఉండే ప్రపంచంలో ఉన్నప్పుడు చూసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యో తప్పు చేశాను, అపరాధం, పాపం, పుణ్యం ఇవన్నీ రావద్దు మాటలు. అంత జాగ్రత్త ఉండాలి, ఆగాలి, ఓపిక ఉండాలి, పారిపోవడం ఉండకూడదు. చాలా ధైర్యంగా ఉండాలి. తప చేయడానికి, శ్రమించడానికి, పురుషార్థం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఊరికే దీక్షలు తీసుకుని ఉండడం కాదు. దీక్ష ఏముంది, ఒక పండుగలా చేసుకోవడం అయిపోతుంది. అందరు వచ్చేస్తారు, ఆశీర్వాదం ఇచ్చేస్తారు, అయిపోతుంది. తర్వాత అనుభవించేది ఎవరు? తపస్సు చేసేది ఎవరు? నియమాలు ఎవరు పాటించాలి? దీక్ష తీసుకున్నాం, నియమాలు పాటించకూడదా? పెళ్లి చేసుకున్నాం, పెళ్ళి అయిన తర్వాత అంతేనా? పెళ్లి చేసుకున్నాం, పండుగ అయిపోయింది, పెళ్లి పండుగ అంతేనా? పెళ్ళి అయిన తర్వాత ఏముంటాయి? పెళ్లి బాధ్యతలు బాగుంది, పెళ్లి వివాహ మహోత్సవం బాగుంది, తాళి కట్టడం అయిపోయింది. అయిపోయిన తర్వాత సుఖాలా దుఃఖాలా వచ్చేవి? పెళ్ళైన తర్వాత సుఖాలా దుఃఖాలా?
రెండు వస్తాయి గురూజీ. రెండు వస్తాయా? రెండు వస్తాయి. అనుభవించాలి మరి, రెండు అనుభవించాలి మరి. పారిపోకూడదు కదా మరి. పెళ్ళైన తర్వాత పారిపోవడం ఎందుకు? ముందే పారిపోవాలి. పారిపోవాలనుకుంటే ముందే పారిపోయండి, పెళ్లి కాక ముందే కదా. శివాజీ, ఛత్రపతి శివాజీ గారు గురుగారు పారిపోయారు పెళ్లిపీఠం నుంచి లేచి. సావధాన, సావధానం, మరాఠీలో సావధాన అంటారు. అంటే ఇప్పుడు కూడా ఇక్కడ తెలుగు వాళ్ళు కూడా అంటారు అనుకుంటా. విన్నారు ఎప్పుడైనా సావధాన్ పెళ్లిలో? సావధానంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని కదా శ్లోకాల్లో వస్తుంది అది. సావధాన, సావధానంగా వినండి అని కూడా అంటారు. వినండి. కాదు కాదు, పెళ్లి కొడుకు చెప్పడం జరుగుతుంది. ఆహా. ఛత్రపతి శివాజీ గారి గురువు గారు సమర్థ రామదాస్ పెళ్లి పెట్టిన పెళ్లి అవుతుంది. సావధానం అంటేసరికి ఏంటి సావధాన శబ్దం వినిపించిందని ఆగుతాడనమాట. రెండోసారి సావధాన సరికి అర్థమైపోయింది సావధానం అంటే నేను జాగ్రత్తగా ఉండాలి కదా మరి, లేచి నిలబడతాడు. మూడోసారి సావధానం అయిన సరికి పారిపోతాడు, అంతే. అడవులోకి వెళ్ళిపోతాడు, దొరకడు ఇక. మళ్ళీ రానే రాలేదు. సమర్థ రామదాస్ గారా? సమర్థ రామదాస్, ఛత్రపతి శివాజీ గారి గురువు గారు. అలా పారిపోతే అలా పారిపోండి, లేదా ముందే పారిపోండి, తర్వాత పారిపోకూడదు పెళ్ళైన తర్వాత. అలాగే పెళ్ళే కాదు, ఏదైనా మనం ఒక పని ప్రారంభించామంటే, తలపెట్టామంటే ఇక పూర్తి చేసే ప్రయత్నం చేయాలి, అంతే. ఎంతవరకు అది పూర్తయ్యే వరకు. చివరికి ఒంటరికి మిగిలిన పర్వాలేదు, ఒంటరిగా అయినా నేనే సాధించాలి అని గట్టిగా పెట్టుకోవాలి. అలా అయినప్పుడే ఏమైనా సాధించగలుగుతాము. దానివల్ల లోపల ఆత్మశక్తి జాగృతం అవుతుంది, పెరుగుతుంది కూడా, భగవంతుని యొక్క శక్తి వస్తుంది. ఒంటరిగా కూడా నేను సాధించాలి, ఎందుకంటే ప్రారంభించినాం కదా, ముగించాలంతే. మంచి పని అయితే, ధర్మానుకూలం అయితే. ధర్మానుకూలం కాకపోతే ఆగిపోవాల్సిందే. అప్పుడు భయపడకూడదు, అమ్మో తప్పు అవుతుందేమో, పాపం అవుతుందేమో. అది ధర్మ విరుద్ధం కదా, పాపం కదా. ముందు అనుకున్నాం మంచి పని అనుకున్నాం, కానీ కాదు, అది చెడ్డ పని. అది విడిచిపెట్టేసేయాలి. అంటే ప్రమాణపూర్వకంగా ఇది తప్పు, ఇది అసత్యం, అధర్మం అని తేలినప్పుడు వదిలేసేయాలి. అక్కడేం తప్పు కాదు. మాటిచ్చాను, మాటిచ్చిండొచ్చు, కానీ అధర్మం కదా, తెలియక మాటిచ్చాం, అధర్మం, అది పాపం. అప్పుడు భయపడకూడదు మనకు. అంటే ప్రమాణపూర్వకంగా ఇది అధర్మం అని తేలినప్పుడు. ఇదంతా కూడా మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే, కొంచెం బుద్ధిపూర్వకంగా సాత్వికంగా ఆలోచించినప్పుడు అర్థమవుతుంది. కొంచెం వివేక బుద్ధి ఉండాలి. ఎప్పుడు ఎక్కడ కూడా పారిపోయే ప్రయత్నమే చేయకూడదు. ఎక్కడైనా అధర్మం అనిపిస్తే ఆగాలి, చూడాలి, ఇంకా కొన్నాళ్ళు ఆగాలి, సహనం ఉండాలి, ఇంకా ఇంకా చూడాలి చివరి వరకు. ఏది తప్పో ఏది ఒప్పో ముందు స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మనుషులం కదా, పొరపాటు చేస్తాం. మాట ఇచ్చానని చెప్పేసి అదే తప్పు పని చేయకూడదు. కర్ణులాగా, కర్ణుకు తెలుసు ధర్మం అధర్మం తెలుసు, కానీ ఉప్పు తిన్నాడు, మాట ఇచ్చేశాడు. మాట ఇచ్చిండొచ్చు, కానీ తప్పు కదా, అధర్మం కదా అది. కర్ణులాగా చేయకూడదు. అంటే మహాభారతంలో అయితే పాత్రలు ఉన్నాయో, లేదా ఇటువంటి చరిత్ర ఉందో, భీష్ముడు కానీ, ద్రోణాచార్యుడు కానీ, కర్ణుడు కానీ, ఇప్పుడు ధర్మరాజు కానీ, అర్జునుడు కానీ, వీళ్ళందరూ ఒకవైపు, కృష్ణుని పక్షం ఒకవైపు. గమనించండి, కృష్ణ నీతి ఉండాలి. ధర్మరాజు నీతి, శకున నీతి, ధృతరాష్ట్ర నీతి, భీష్ముడి నీతి, ఈ నీతులు పనికిరావు. కృష్ణుని నీతి బాగా అర్థం. కృష్ణుడు ఎలా వ్యవహారం చేశాడో ఆ వ్యవహారం చేయాలి. కృష్ణ యొక్క వ్యవహారం బాగా నేర్చుకోవాలి. పేరు కోసం, ప్రతిష్ట కోసం తన పేరు ఉండాలి, చరిత్రలో తన పేరు ఉండాలి, తర్వాత యుగ యుగాల్లో నా పేరు ఉండాలని చెప్పేసి అనుకుని అసలు ప్రయత్నం చేయాలి. ధర్మం అంతే, ధర్మం వైపే. అందుకే తిట్టు కూడా తిన్నాడు. తిట్టు తినడం అయింది, అన్నీ అయినాయి, ఒకటి కాదు. అవమానాలు, యుద్ధాలు, ఎన్నో గొడవలు, రకరకాలు. అయినా భరించినాడు కదా. దేనికోసం భరించినాడు? ధర్మం కోసం. ఎప్పుడైతే ధర్మం కోసం, దేశం కోసం, సమాజం కోసం అనుకుంటామో చాలా ధైర్యం వస్తుంది, చాలా శక్తి వస్తుంది, బలం వస్తుంది, ఉత్సాహం ఉంటుంది. నా కొరకు కాదు కదా నేను చేసేది, నా స్వార్థం కోసం కాదు, నా సుఖం కాదు, నేను అందరి కోసం చేస్తున్నాను మంచి భావనతో. ఇప్పుడు ఉదాహరణ, యూపీ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, యోగి ఆదిత్యనాథ్. ఎవరి కోసం చేస్తున్నాడు ఆయన? మనం ప్రధానమంత్రి ఎవరైతే ఆదర్శంగా ఉన్నారో వారు దేనికోసం చేస్తున్నారు? ఏ బలంతో చేస్తున్నారు? వాళ్ళ శక్తి ఎంత? వాళ్ళ శరీరంలో శక్తి ఎంత? వాళ్ళ ఇంటి నుంచి ఉన్న
ఆ ఇంటి ఆ ధనబలం ఎంత, ఇంటి నుంచి జనబలం ఎంత, బలగం ఎంత. నరేంద్ర మోదీ గారికి ఇంట్లో ఎవరు ఉన్నారా రాజకీయంగా వెనక నుంచి వెన్నుదన్నుగా? యోగి గారికి ఉన్నారు ఎవరైనా? గమనించండి. ఇప్పుడు బ్రతుకున్నవారు గమనించండి. ఇప్పుడు స్వామి రామదేవ్ బాబా గారు కూడా ఇంటి వైపు నుంచి ఏమైనా ఉందా? ఇంటి నుంచి ఎంత పురుషార్థం చేశారు, చేస్తున్నారు. ఇంకా ఏ బలంతో పురుషార్థం చేస్తున్నారు, ఇంత ధైర్యంగా ఉంటున్నారు అంటే నా కొరకు కాదు అనేది ఒకటి ఉండాలి. నా కొరకు కాదు, ఉండడమే కాదు, అలా ఉంచుకోవాలి. నా కొరకు, నా సుఖం కొరకు చేసుకోకూడదు. అందరి కొరకు ఒక లక్ష్యం, ఒక ఉద్దేశం, ఒక ఆశయం ఉంటే, ఒక ధ్యేయం ఉంటే అసలు భయం ఉండదు. ప్రాణాలు ఉంటాయి, పోతాయి, తప్పదు, అది భయపడేది లేదు. ఇక అప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి అంతవరకు జనక మహారాజు లాగా మనం పనిచేయాల్సిందే. అంటే మధ్యలో ఉండాల్సి వస్తుంది. అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అటువైపు ఇటువైపు, ఆధ్యాత్మికం భౌతికం రెండు. ఇప్పుడు మీరు ఉన్నవారు ఎవరున్నారో మీరు జనక మహారాజులాగా ఉండే ప్రయత్నం చేయండి. ఏది అయినా నాది కాదు, కానీ కాపలాదారుగా ఉండాలి. ఒక వాచ్మెన్ లాగా, ఒక కాపలాదారుగా ఉండాలి, అంతే. రక్షించే బాధ్యత, ఒక గేట్ కీపర్, ఒక వాచ్మెన్. ఈ భావన కనుక ఉంటే అసలు భయం రాదు, అసలు ఏడుపు రాదు, నష్టం అనిపించదు, కష్టం అనిపించదు. ప్రయత్నం చేసి చూడండి. అది ఇల్లు, మన ఇల్లే కావచ్చు, ఆ ఇంటి కూడా కాపలాదారునే, వాచ్మెన్నే, ఈ భావన ఉండాలి. వాస్తవానికి ఏది మనది కానీ కాదు. నిజం చెప్పాలంటే ఏది, ఈ శరీరం కూడా మనది కాదు. చివరికి ఇది ఉండదు. ఈ శరీరం ఎప్పుడైతే ఉండదో, ఈ శరీరానికి సంబంధం ఉన్నటువంటి ఏది ఉండదు. అది ధనం కావచ్చు, బలం కావచ్చు, అధికారం కావచ్చు, సంబంధాలు, బంధువులు, బాంధవులు, మిత్రులు ఎవరు ఉండరు, ఎవరు మిగులరు. ఏది ఉండనే ఉండదు కదా. మరి మనం స్వాములం ఎలా అవుతాం, యజమానులం ఎక్కడ కాదు కదా. అర్థమవుతుంది ఏమైనా? ఊరికే కథలు వింటారా? కథ చెప్పాలి మరి. కథలు చెప్పంటే కథలు చెప్తాను. ఒక ధర్మరాజు ఉండేవాడు, ఒక అర్జునుడు ఉండేవాడు అని చెప్పి కథలు కూడా చెప్పుకోవచ్చు. కథలు చెప్పుకుందామా, అన్వయించుకుందామా? అన్వయించుకుంటున్నాము. మదనం కూడా స్టార్ట్ అయింది, అంతర్మదనం. అంటే ఇవన్నీ మన సమస్యలే. మనము నిత్య జీవితంలో మనము ఏదైతే ఎదుర్కొంటున్నామో అవే సమస్యలు నిజానికి. ఈ భావాలు, ఈ మాటలు, ఈ ఆలోచనలు అవే మనవే నిజానికి. అక్కడ ధర్మరాజు అనుకోకండి, ధర్మరాజు ఏం కాదు. ధర్మరాజు ఏమో ఆధ్యాత్మికంగా వైపు పెట్టున్నాడు. అన్నదమ్ములు వాళ్ళందరూ, అర్జునుడు, భీముడు, అందరూ భౌతికంగా ఆలోచిస్తున్నారు. అది రైటే, ఇది రైటే. అది తప్పు, ఇది తప్పు, ఏది తప్పు కాదు. కాబట్టి రెండింటి బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి సమస్థితిలోనే ప్రయత్నం చేయాలి. చూసుకోవాలి, నేను ఎక్కడ ఉన్నానని చూసుకోవాలి. నేను ఇప్పుడు నా స్థితి ఏమిటి, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఎక్కడున్నాను, అది చూసుకుంటూ వ్యవహారం చేయాలి. అప్పుడు ఇబ్బంది ఉండదు. మన స్థితి ఒకటి, ఏదో పెద్ద పెద్ద ఊహించుకోవద్దు. పోల్చుకుంటాం. ఆ గురుగారు అలా ఉన్నారు కాబట్టి నేను కూడా అలా ఉండాలి, అది ఎప్పుడు కూడా అలా పోవద్దు. అనుకరణ పనికిరాదు. ఈ వ్యవహారంలో అనుకరణ పనికిరాదు. అనుకరించకండి ఎవరిని, ఎవరితో పోల్చుకోకండి. మీ స్థితి మీరు చూసుకోండి. మీ శక్తి, మీ సామర్థ్యాలు, మీ యోగ్యత అవి చూసుకోవాలి. మీలో ఉన్నటువంటి నైపుణ్యాలు కొన్ని ఉంటాయి, భగవంతు ఇచ్చిన శక్తులు ఉంటాయి, వాటిని వాడుకునే ప్రయత్నం చేయాలి. అది పట్టుకోండి ముందు. భగవంతుడు నాకు ఇచ్చిన వరాలు ఏమిటి, ఆ శక్తులు ఏమిటి, నైపుణ్యాలు ఏమిటి చూసుకోండి. అక్కడ పని చేయండి. వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, మర్చిపోండి. అది జనక మహారాజుగా ఉండాలి. మిథిలా నగరం తగలకపోయినా ఆయనకు సంబంధం లేదు. అలా అంటే ఏది ఆయనది కాదు కదా, ఏది నాది కాదు, కాపలదారుని అంతే. ఏ నష్టం లేదు, ఏ కష్టం లేదు, అందుకే ఏడుపు లేదు. ధర్మరాజు కూడా అదే పాటించిన చివరికి. అంటే ఇందులో కూడా మహాభారతంలో కూడా ధర్మరాజు కూడా అదే పాటించాడు. చివరికి ఒప్పుకుంటాడు, రాజ్యం వెళ్తాడు. తర్వాత మహర్షి దేవస్థానం ఈయనది కూడా ఉంటుంది, చదవండి. అది ఎవరు చూసిన రెండున్నారా? ధర్మరాజు మాట విని దేవస్థానుడు, అంటే మహర్షి దేవస్థానుడు కలుగ చేసుకుని ఇలా ఎత్తుకున్నాడు. అవును ప్రభు గారా, చదవండి. నమస్తే గురుజీ.
ధర్మరాజు మాట విని దేవస్థానుడు కలగజేసుకుని ఇలా ఎత్తుకున్నాడు. ధర్మరాజ, ధనం గొప్పది అన్నాడు అర్జునుడు. అది నిజమే అని భావించు. యోగం ఉన్నతమైంది. దాని మీదికి దారి మెట్లలా ఉంటుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. అంతేగాని ఒక్క దాటితో వెళ్ళడం సాధ్యం కాదు నీకు. భోగం కోసం ధనం సంగ్రహించాలి. ధనం చెడుగు కూడా చేయడం కద్దు. అయితే యజ్ఞాల కోసం వినియోగించే ధనం బ్రహ్మపదం చేరడానికి నిచ్చెన వంటిది. అలా సత్కర్మలకు వినియోగించగా మిగిలిన ధనం అనుభవించడం వల్ల ఆత్మకి కలంకం తగలదు. దానివల్ల శమము దమము పట్టుబడతాయి. అవి తత్వజ్ఞానం కలిగిస్తాయి. అంచేత మంచి మంచి యజ్ఞాలు చెయ్యి. పుష్కలంగా దక్షిణలియ్యి. సర్వమేధం అనే యజ్ఞం చెయ్యబట్టే శివుడు అంత గొప్పగా ప్రకాశించాడు. బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, 50 మంది కిందకి రావాలి. 50 మంది దేవతలు గొప్ప గొప్ప యజ్ఞాలు చేసి పేరు పడ్డారు, అంటే పేరు సంపాదించారని. పేరుగాంచారు. మరుత్తులో మొదలైన రాజులు ధర్మంగా రాజ్యమేలి యజ్ఞాలు చేశారు, ప్రసిద్ధులయ్యారు. ఇంద్రుడు అడిగితే సన్మార్గం ఉపదేశించి బృహస్పతి ఏం చెప్పాడో విను. దేవేంద్ర, కామము, క్రోధము, విచారము విడిచిపెట్టి పరిపాలనలో ఏమరపాటు లేకుండా, ఎవ్వరిని నొప్పించకుండా, బాధించకుండా లోకం పాలించే పుణ్యాత్ముడైన రాజుకి సర్వమహిమలు పట్టుపడతాయి అన్నాడు. ఇంకా విను. కర్మ చెయ్యడము మానేయడము రెండూ మేలంటే ఎలా సరిపడుతుంది? కర్మఫలం ఈశ్వరార్పణం చేయడం ఉత్తమ ధర్మం. ఇంతకీ విచారంతో మనస్సు బాధపడుతుంటే ధర్మ మార్గంలో ఇది మంచిది అని నిర్ణయించడం ఎలా సాధ్యపడుతుంది? అంచేత ఇది సిద్ధించింది, ఇది సిద్ధించలేదు అన్న వికారం పొందకుండా, ఎక్కడా ద్రోహం చేయకుండా నీ కులధర్మం రక్షించడం కోసం రాజ్యం ఏలుకో. లోగడ రాజులు ఇలాగే చేశారు. చివర తమ కుమారులని గద్దెల మీద కూర్చోపెట్టి కదా దృఢమైన జ్ఞానంతో అడవులకి వెళ్ళారు వాళ్ళు అన్నాడు. దేవస్థానుడు చెప్పింది విని విచారిస్తూ ఊరుకున్నాడు ధర్మరాజు. అర్జునుడు మళ్ళీ అనుకోండి, అది తర్వాత అర్జునుడు మళ్ళీ ఆగండి చాలు. దేవస్థానం మహర్షి అన్న మాటలు చాలా చక్కగా ఉన్నాయి కదా. ఏం చేయాలో దారి చూపడం జరిగింది, మార్గదర్శనం చేయడం జరిగింది. దేవస్థానుడు అంటే ఈ రకంగా ఉండొచ్చు. భోగం కోసం ధనం సంగ్రహించాలి. ధనం చెడు కూడా చేయడం కద్దు, అంటే ధనం చెడు చేయడం కూడా మనం తెలుసు మనకు కదా. ధనం ఎక్కువైతే చెడు పనులు చేస్తారు కదా. ధనమదంతో ధనం చెడు పని కూడా చేస్తుంది. కానీ అప్పుడు ఏం చేయాలి? అయితే యజ్ఞాల కోసం వినియోగించే ధనం బ్రహ్మపదం చేయడానికి నిచ్చెన వంటిది. ధనం అవసరం. యజ్ఞయాగాలు చేసి మంచి పని చేసి దాన్ని ఉపయోగించుకోవచ్చు ధర్మం కోసం. నిజానికి ధనం ధర్మం కోసం ఉండాలి, సుఖభోగాల కోసం కాదు. అలా సత్కర్మలకి వినియోగించగా మిగిలిన ధనం అనుభవించడం వల్ల అతడికి కలంకం తగలదు. ఇది మనం చేసే పని, ఇది మనకు మంచి సమాధానం దొరుకుతుంది. దానివల్ల శమము దమము పట్టాడుతుంటే ఇంద్రియాల పైన. శమం అంటే మనసు నిగ్రహం, దమం అంటే ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. అవి తత్వజ్ఞానం కలిగిస్తాయి అప్పుడు శమం దమం వల్ల. అంచేత మంచి మంచి యజ్ఞాలు చేసి పుష్కలంగా దక్షిణలు ఇచ్చి సర్వమేధం అని, అంటే అన్ని బాగుండాలి, అందరు బాగుండాలి. సర్వస్వమేధం కూడా అంటారు దాన్ని. సర్వదక్షిణ అంటే అందరికి దక్షిణ ఇవ్వడం. కఠోపనిషత్తులో నచికేతుని నాన్నగారికి అదే చేస్తాడు ఉద్దాలకుడు. మొత్తం సర్వం దానం చేశారని చెప్పేసి. అలా అంటే అందరి మేలు కోసం ఉన్నదంతా ఇచ్చేయడం, సర్వస్వం దక్షిణ చేయడం. కాబట్టి ఇక్కడ రాజుల పేరు చెప్పడం జరిగింది, కొన్ని పేర్లు. వీళ్ళందరూ కూడా రాజులు. ఈ బ్రహ్మ కానీ, దేవేంద్రుడు కానీ, శివుడు కానీ. శివుడు అంటే ఈ శంకరుడు, మన పౌరాణిక శంకరుడు కాదు. శివుడు మహాయోగి. కైలాసం ఉంది, అక్కడ హిమాలయ పర్వతాల్లో రాజ్యం ఉండేదట. ఆయన 1000 ఏళ్ళు జీవించినట్టు చెబుతుంటారు. 1000 ఏళ్ళు శివుడు యోగాభ్యాసం ద్వారా. గొప్ప యోగి శివుడు. అందుకే ఇప్పుడు శివుని బొమ్మలు కూడా మనం ఫోటోలు కూడా చూస్తాం. అర్ధనిమీలిత నేత్రాలు ఉంటాయి, ధ్యాన స్థితి ఉంటుంది.
కొంత తీసుకోవడం జరిగింది శివుడి గురించి. ఈ శివుడు కానీ బ్రహ్మదేవుడు కానీ దేవుడు వీళ్ళందరూ కూడా రాజులు. ఇక్కడ మరుత్తులు కూడా ఇక్కడ కింద రాసి చూడండి, మరుత్తులు మొదలైన రాజులు అని రాశారు. వీళ్ళందరూ రాజులు, అవతారాలు కాదు. వాళ్ళు ధర్మంగా రాజ్యం వేలారు, యజ్ఞం చేశారు, ప్రసిద్ధులయ్యారు. ఈ విధంగా దేవస్థాన అనే ఋషి చెప్పడం జరిగింది ఈ రకంగా. ఇంకా వినని చెప్పేసి కర్మ చేయడం మానేయడం రెండు కాదు. కర్మ చేయాలి, మానేయడం ఉండదు. ఏం మానేయాలి? కర్మఫలం ఈశ్వరార్పణం, ఈశ్వరుని వదిలిపెట్టాలి కర్మఫలాన్ని. అది ఉత్తమ ధర్మం అన్నాడు. కాబట్టి ఈ మన భౌతికలో ఉన్న విషయాలు కూడా కొన్ని వస్తున్నాయి. ఎక్కడ ద్రోహం చేయకుండా నీ కులధర్మం అంటే నీ యొక్క ఆచారం అవుతుందో, వంశధర్మం అవుతుందో అది రక్షించడం కోసం చేయాలి, రాజ్యం వేలుకోవాలి. ఇలాగ ఇంతకుముందు ఉన్నటువంటి రాజు కూడా, ప్రాచీన రాజులు కూడా అలాగే చేశారు. చివరికి వాళ్ళ కుమారులను అంటే అటువంటి యోగ్యత వాళ్ళను గద్దెల మీద అధికారం ఇప్పించేసి వారు దృఢమైనటువంటి జ్ఞానంతో, అంటే నిజమైనటువంటి దృఢ సంకల్పంతో, మంచి జ్ఞానంతో చివరికి అడవికి వెళ్ళిపోవడం జరిగింది. అలా నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు నీ బాధ్యత పూర్తి చేసుకొని. మీరు కూడా అంతే. మీరు కూడా ఎవరికైనా అటువంటి భావాలు ఉంటే, అప్పుడప్పుడు వైరాగ్యం వస్తే, క్షణిక వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం వస్తే దాన్ని గమనించాలి. పనికి వస్తాయి ఈ మాటలు. సరేనా? శుభం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే, అర్థం కాని విషయం ఉంటే అడగండి, సందేహాలు ఉంటే. ఏమైనా అనిపిస్తుందా? నా కోసమే అని అనిపిస్తుందా లేదా? ఎవరికైనా ఇది నా కోసమే పనికొచ్చే విషయం అనిపిస్తుందా లేదా? ఎవరో చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది ఇది మనలాగా కొట్టిమిట్టవడం కోసం. ఇది ఇంత బాగా ఎవరు చెప్పరు? మన ఇంటి వాళ్ళు కూడా చెప్పరు. అవును, చక్కని ప్రశ్న. అడగండి, ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకపోతే ముగించేద్దాం. నమస్తే గురూజీ. చెప్పండి. గురూజీ, ఇవన్నీ విషయాలు ధర్మరాజుకు మొత్తం తెలుసు కదా, ఇంకా ఇవన్నీ మళ్ళీ చెప్పడం ఏంటి అనేది సందేహంగా ఉంటుంది నాకు. చెప్పాను కదా, జ్ఞాని నిజంగా వైరాగ్యం రాలేదు, అందుకే అడుగుతున్నాడు కదా. నిజంగా వైరాగ్యం వస్తే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు అడగడం ఉండదు, పర్మిషన్ తీసుకోవడం ఉండదు, ఇంత చర్చ అవసరం లేదు కదా. వారు చెప్పడం, వీరు చెప్పడం, మళ్ళీ దానికి తిరిగి వీరు మాట్లాడడం, ధర్మరాజు గారు అది కాదు ఇది అని చెప్పడం, ఇవన్నీ ఉండవు కదా. అసలు చర్చలే ఉండవు నిజంగా వైరాగ్యం ఉంటే. వీళ్ళందరి మనసులో ఏముందో తెలుసుకోవడానికి అట్లా చేశాడంటారా గురూజీ? అది కాదు, ఆ కుట్ర ఏం కాదు. ఇక్కడ మనం ఉన్న వాస్తవ స్థితి ఏంటంటే, ధర్మరాజు యొక్క స్థితి అది. బయట ఇవన్నీ వ్యవహారం ఉంటుంది కదా. మరి నిజానికి ఇప్పుడు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎలా? ఎందుకంటే ధర్మరాజు అంత యోగ్యుడు ఇంకా ఎవరు లేరు కదా అప్పుడు. అంత యోగ్యత ఉన్నటువంటి రాజు భీముడు కానీ అర్జునుడు కానీ అంత ధర్మ సూక్ష్మ చేసిన వారు ఎవరు కాదు. వాళ్ళు యుద్ధం చేయడం అంతే, ఏజెంట్లు. ధర్మరాజుకి ఏజెంట్గా, ప్రతినిధిగా. అంత కంట్రోల్ చేసే అంత శక్తి లేదు కదా అర్జునుడు కానీ భీముడు కానీ. మొత్తం ప్రపంచం అంతా భూగోళం కదా, చక్రవర్తి కదా. అంటే యోగ్యుడు అలా పారిపోతే ఇలా మరి. అంటే ఆయనకు అనిపించుండొచ్చు, కానీ నిజంగా పూర్తి కాలేదు కదా. నిజంగా వైరాగ్యం కాదు కదా, పరవైరాగ్యం ఉంది. మనకు వైరాగ్యంలో కూడా యోగ దర్శనం వస్తుంది. పరవైరాగ్యం ఉండాలి, మామూలు వైరాగ్యం కాదు. పరవైరాగ్యం ఉన్నప్పుడే సాధ్యం అది. ఇంకా అంటే గురూజీ, నమస్తే గురూజీ. భక్తులు కూడా ఇంట్లో ఎవరన్నా చనిపోయినప్పుడు ఇదంతా ఎందుకు, అసలు ఈ జీవితం ఎందుకని ఒక రకమైన బాధలో వైరాగ్యం వస్తుంది కదా గురూజీ. వస్తుంది. అలాగే తనకి సంతానం అందరూ చనిపోయారు, అటు బంధువులు అందరూ చనిపోయినప్పుడు ఆ దీనిలో అతనికి ఒక రకమైన ఇది వచ్చి అన్నట్టుగా ఉంది. ఇది తప్పు చేశాను, హింస చేశాను అని అది వచ్చింది. అనవసరంగా యుద్ధం చేయించాను నేను అంటే లోపల. ముందు యుద్ధం కంటే ముందు ఏంటి, ఇంత అన్యాయం జరిగింది నాకు, మాకు, మా కుటుంబానికి, అడవుల పాలు కావడము, ఈ లక్క ఇంటి దహనము, రకరకాల కుట్రలు కుతంత్రాలు, అవమానాలు అన్నీ జరిగాయి కదా. చాలా కక్ష సాధించాలి, కక్ష తీర్చుకోవాలి, ప్రతీకారం. ద్వేషం పెరిగిపోయింది అప్పుడు. వాళ్ళు కూడా అంత దాకా తీసుకెళ్లారు వీళ్ళని, చాలా వేధించారు కాబట్టి వేధింపులు ఎక్కువైనాయి. చాలా ఎక్కువైపోయింది అప్పటికి.
అప్పుడు ఏం చేయాలి? తప్పకుండా యుద్ధం చేయాల్సి వచ్చింది. అప్పుడు 5 ఊర్లు కూడా ఇవ్వలేదు కదమ్మా. 5 ఊర్లు కాదు, సూది మొన మోపినంత స్థలం కూడా ఇవ్వను. ఇంకా అటువంటిప్పుడు ఇంకేం చేస్తారు? యుద్ధం చేయాల్సిందే కదా. అంటే ఇక్కడ తప్పునట్టు కనిపించట్లేదు. ధర్మరాజు వైపు నుంచి ఇటు వైపు నుంచి తప్పు కనిపించట్లేదు కదా. యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేశారు కదా కృష్ణుడు వీళ్ళందరూ కూడా. ముందు యుద్ధం చేయడం అనుకోలేదు. ఇప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఇక. కానీ బాధపడుతున్నారు. ఎందుకంటే అందరు నా వాళ్ళే కదా. మళ్ళీ మోహం ఉంది. నా వంశమే, నా వాళ్ళే, నా కుటుంబమే. ఎవరికొని వస్తుంది అది. నమస్తే గురుజీ. అయితే ఇదంతటికీ కారణం, యుద్ధం జరగని కారణం కూడా మరి ధర్మరాజు యొక్క ఈ జోదవ్యసనం వల్ల కదా గురుజీ. ఆ మాయాజోదంలో పాల్గొకపోతే ఇక మీరు వెనక్కి వెళ్ళకండి. వెనక్కి వెళ్తే నేను ఇంకా ముందుకెళ్తా, ఇంకా వెనక్కి వెళ్తా. శంతనుడు అవును గురూజీ. శంతనుడు నాకు ఏం చేశాడు? అనిపిస్తుంది గురూజీ అలాగా. భీష్ముడు తండ్రి ఏం చేశాడు? అసలు భీష్ముడు తండ్రి కొంచెం కంట్రోల్ చేసుకుంటే అయిపోయేది కదా. అవును భార్య లేదు, భీష్ముడు ఉన్నాడు. పెళ్లి కావాలన్నాడు. అక్కడ మరి తప్పు జరిగింది. అక్కడ మొదలైంది కదా. మరి అక్కడ మొదలైంది గురు. మరి అదే. అక్కడ ఆయన పాటిస్తే అయిపోయేది కదా. సరే, భీష్ముడు అంతా చేసినప్పుడు, భీష్ముడు రాజ్యాన్ని విస్తరింపజేసి రాజ్యాన్ని చేసినటువంటి భీష్ముడు ఒక్క మాట అంటే, మీకు ఎవరికి అధికారం లేదు, నేను చెప్పినట్టు వినాల్సిందంటే అందరూ ఆగిపోయేవాళ్ళు. అవును అంత యోగ్యత అర్హత ఉంది కదా ఆయనకు. అవును అసలు రాజ్యం ఆయన కూడా మోహంలోనే నా మనవడే, వాడు నా మనవడే, వీడు నా మనవడే. అర్జునుడు ఇష్టమే, దుర్యోధనుడు ఇష్టమే, అందరు ఇష్టమే. మోహం. ఒకవేళ పాండవుల వైపు ఉన్నాడు అనుకోండి, వాడు ముందే దుర్యోధనుడు అయ్యాడు. దుర్యోధనుడు అయ్యాడు కదా. అవును గురు. అవును పాండవుల వైపు ఉంటే అక్కడ సుఖాలు భోగాలు అక్కడ ఉండవు కదా. ఉండవు. పాండవులు అంటే వనవాసం వెళ్ళాల్సి వచ్చేది. అవును ఈ గొడవ ఎందుకని చెప్పేసి ఆగిపోయాడు. అంతే. భీష్ముని యొక్క మౌనవ్రతమే మౌన వ్రతం అది అక్కడికి కూడా వెళ్ళాలి. కారణమే. అవును గురుజీ. ఇది ఇదంతా అన్ని తవ్వుకుంటే ఆలోచిస్తే ఎక్కడికో వెళ్ళాలి. అసలు కారణం మహర్షి దయానంద సరస్వతి గారు చెప్తారు. అవును 11వ సముల్లాసం అనుభూమికలో చూడండి. అసలు మహాభారత యుద్ధం ఎందుకు వచ్చిందంటే వైదిక పరంపర లేకపోవడం, అవును. వేద ప్రచారం సరిగా లేకపోవడం ఉమ్. అసలు కారణం అదే అంటాడు. యజ్ఞయాగాలు అప్పటికి వికృతం అయిపోయాయి. యజ్ఞయాగాలు కూడా అవును. తప్పుదో పట్టాయి. అప్పటికే జంతువుల బలులు ఇవ్వడం, యజ్ఞయాగాల్లో జంతువులను చంపడం మొదలైపోయింది అప్పటికే, అవును. ఆ కాలంలోనే. ఇప్పుడు కూడా చేస్తున్నారు. సోమయాగం పేరుతో సోమయాగంలో మేకలం కోయడం, ఒక్క వేటు అవును. మొత్తం తెగిపోవాలట, అలా ఓహో. చంపాలట. ఎంత హింస. చంపేస్తున్నారు. కాల్చుకొని తింటున్నారు. యజ్ఞం లేచి కాల్చుకొని తింటున్నారు ఇప్పుడు కూడా. ఉమ్. అది సోమయాగం, రకరకాల మహాభారతం. యాగాల పేరుతో. అంటే నిజమే గురుజీ. అసలు మూల కారణం ఒకటే. భగవంతుడు చెప్పినట్టు మనం అర్థం చేసుకోలేదు. ఆ రకంగా ఆచరించడం లేదు. రెండు లేవు. సరిగా అర్థం చేసుకోవాలి, తర్వాత ఆచరించాలి. సరిగా అర్థమే కాలేదు. భగవంతుడు చెప్పిన భాష మనకు రాదు కదా. భగవంతుని భాష మనకు రాదు. మనకు తెలుగు వచ్చు, ఆ తెలుగు కూడా సరిగ్గా రాదు. ఇంకా ఇప్పుడు ఇదే మహాభారతం నన్నయ్య తిక్క నిర్వహణ వాళ్ళు రాసినటువంటి పద్యాలు ఉన్నాయి. ఆ పద్యాలు చదివి చూడండి, అర్థమే కాదు. మహాభారతం తెలుగులో ఉంది కదా, పద్యాల్లో అర్థం కాదు. అది తెలియదు కదా. మరి ఈ తెలియ మనకు అర్థం కాదు. భగవంతుని భాష అర్థం కాక సమస్య. అవును. అదృష్టం బాగుంది, మనకు మార్గం దొరికింది, సంతోషపడండి. ఎన్నో జన్మల సాధన పుణ్యం ఉంది. మనం చాలా అదృష్టవంతులం, పుణ్యాత్మ. నిరాశపడకండి. ఇంకెవరైనా ఏమైనా అనిపిస్తే ఇది గుర్తు చేసుకోండి. మీకేమైనా అనిపిస్తే అట అట ఈ డోలాయమాన స్థితి ఉంటుంది, సందిగ్ధం. అట అది మంచిదా ఇది మంచిదా అనిపించినప్పుడు ఇది అధ్యయనం చేసుకొని గుర్తు చేసుకోండి. ఈ విషయాలు మధ్యలో ఉండండి. ముందు మనది మధ్య మార్గం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా సురక్షితంగా ఉండాలంటే రోడ్డు మీద మధ్యలో మన ప్రయాణం ఉండాలట. మన వాహనంలో మన కారో బైకో నడిపించేటప్పుడు సెంటర్లో ఉండే ప్రయత్నం చేయాలి. పూర్తిగా మొత్తం ఎడమవైపు, పూర్తిగా కుడివైపు ఉండకూడదు ఎప్పుడు కానీ. ఒక అంచు మీద వెళ్ళకండి. అంచు మీద వెళ్తే బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంది, పడిపోతాం.
ఇప్పుడు మరి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు వెళ్తున్నాం గురించి మధ్యలో. ఎడమవైపు కీప్ టు ద లెఫ్ట్ అనేది ఉన్నది, నియమం ఉన్నది, కానీ మొత్తం నేనేమంటున్నాను, అంచు మీద వెళ్ళకండి, అంచు లెఫ్ట్ వైపే, లెఫ్ట్ లో అవును, ఉండండి, కానీ కొంచెం బ్యాలెన్స్ చేసుకోండి. బ్యాలెన్స్ చేసుకోవాలి. రైట్. ఆ, మొత్తం లెఫ్ట్ కాదు, మొత్తం రైట్ కాదు, లెఫ్ట్ ఈస్ట్ లో రైట్ ఈస్ట్ ఉండకండి. లెఫ్టిజం రైటిజం మంచిది కాదు. నమస్తే గురూజీ. చెప్పండి. చిన్న సందేహం అండి, మీరు కోపం పడితే అడగను మరి. మీ మాట వినిపించట్లేదు, సౌండ్ రావట్లేదు సరిగా, మాట కట్ అవుతుంది, ఇక్కడ ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది. ఉరుములు మెరుపులు కొద్దిగా రెడీగా ఉన్నాయి, వర్షం పడలేదు. కానీ గురువు గారు 27 నక్షత్రాలు ఉన్నాయి కదా. ఏం అర్థం కావట్లేదు, ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది, మాట కట్ అవుతుంది. మాట్లాడుతుందా? లోపల ఉంటే బయటకు రండి, ఫోన్ దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఫోన్ దగ్గరే పెట్టండి. ఎక్స్ట్రా సౌండ్ వస్తుంది, మరి చెప్పండి. 27 నక్షత్రాలు 193 దేశాలకి ఎలా సరిపోతున్నాయండి? సంబంధం లేని ప్రశ్న. ఆ? ధర్మరాజు గురించి మాట్లాడండి. ధర్మరాజు గురించా? మరి ఇప్పుడు ఏమి విన్నారు మరి? మీరు అసందర్భంగా ప్రశ్న అడగండి. సందర్భంగా ఉండాలి, సందర్భాన్ని బట్టి ప్రశ్న ఉండాలి. దీని గురించి అడగలేదు, దీని గురించి తర్వాత ఫోన్ చేసి మాట్లాడండి. సరే, ధన్యవాదాలండి. నమస్తే. ఇలా మాట్లాడదు, ఎన్నిసార్లు చెప్పాను మీకు, అసందర్భంగా మాట్లాడకూడదు, పెట్టేసేయండి. ధన్యవాదాలు. ఇంకెవరైనా? పార్వతీదేవి గారు, మా అక్కయ్య అండి. స్వామీజీ నమస్తే. నమస్తే అమ్మా, నిర్మల చెప్పండి, ఎలా అనిపిస్తుంది? అక్కేనే బాగుందండి. చెప్పండి అమ్మా. మహాభారత కాలంలో ఈ వేద పఠనం అవన్నీ రెగ్యులర్ గా జరుగుతూ ఉండేవి కదండి రాజాస్థానాల్లో. మరి అంత భీష్ములు అంత మహాత్ములు ఉన్న చోట ఇలా జరిగిందంటే ఆ రోజుల్లో ఆశ్చర్యంగా ఉంది. అమ్మ, ఏ రోజుల్లో అయినా రావణ బ్రహ్మ కదా. ఆ రావణ బ్రహ్మ అంటే వేదాధ్యయనం బాగా, వేదాలు బాగా అవపోసన పట్టినవాడు. ఆయనలో రావణ ఒక బ్రహ్మ. వీక్నెస్ ఉంది కదా, రావణ బ్రహ్మలో ఆయనలో ఒక మహాత్ముడే కానీ ఒక వీక్నెస్ ఉంది కదా. అమ్మ, ఆడవాళ్ళని అయితే దా- వీక్నెస్ అనేది ఎక్కడ ఉంది? వీక్నెస్ తలలో వెంట్రుకల్లో ఉందా, గోటిలో ఉందా? ఆయన మనసులో. మనసు అప్పుడు మనసు ఉందా? ఆ త్రేతాయుగంలో రావణుడిలో మనసు ఉందా? ఆ, రాముడిలో మనసు ఉందా? ఉంది. సత్యయుగంలో మనసు ఉందా? మనసు ఎప్పుడు ఉంది? ఎప్పుడు ఉంటుంది కదా మనిషి ఉంటే. మనసు అనేది మనిషి అని పుట్టిన వాళ్ళందరికీ మనసు ఉంటది, ఆత్మ ఉంటది. మనసున్నప్పుడు అందులో రాజసికము, తామసికం, సాత్వికం ఆలోచనలు ఉంటాయి. ఉమ్, మనసు ఉందంటే సంకల్ప వికల్పాలు ఉంటాయి, మంచి ఆలోచన, చెడు ఆలోచనలు ఉంటాయి కదా. అవును. ఆ మనసు ఉందంటే మరి ఒక ఆత్మ ఉన్నట్టే కదా. రావణుడు ఒక ఆత్మే కదా. అదే ఈ రావణుడు ఆత్మేనా? ధర్మరాజు గారికి కూడా వినండి 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 అమ్మా, వినాలి, నేను ఎక్కడ ఉమ్, తీసుకెళ్తున్నాను వినండి. ఉమ్, ఇప్పుడు రావణుడు ఒక శరీరం ఉంది, ఆ శరీరం ఒక మనసు ఉంది, అందులో ఆత్మ ఉందా లేదా శరీరంలో? ఉంది, తప్పకుండా ఉంది. తప్పకుండా ఆత్మ ఉంటే ఆత్మకు గత జన్మలు ఉంటాయా, ఉండయా? ఆ గత అవును. జన్మలో సంస్కారాలు ఉంటాయి కదా. ఆ మరి అవి ఎక్కడ పోతాయి? అనుభవించాలి కదా. ఉమ్, సంస్కారాల ప్రభావం ఉంటుంది కదా. అవును. రావణుడైనా, ధర్మరాజు కానీ, భీష్ముడు కానీ, ఏదని కానీ కేవలం చదివినంత మాత్రం మారిపోతారమ్మా? ఇప్పుడు మనం ఎన్నో చదివినాం, మారిపోయినామా ఆ ఏంటి? లేదు, మారు మరి అంతే. ప్రయత్నం అంతే మరి. చేస్తా ఉంటారు, అది ప్రయత్నం అంతే. మాత్రం. అంతే. మహాభారతంలో, ద్వాపర యుగంలో వాళ్ళు రోజు వేదాధ్యయనం చేసినప్పటికీ, యజ్ఞయాగాలు చేసినప్పటికీ, సంధి ఉమ్, చేసుకున్నప్పటికీ కూడా మార్పు ఉమ్, అనేది, ఇప్పుడు మనలో ఎంత మార్పు వచ్చిందని. అంతే. అప్పుడు వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా మనసు ఉంది, ఉమ్, వారు ఆత్మలే, ఎవరైనా అంతే. ఉమ్, జీవుడు ఆత్మ సర్వజుడు కాదు, అల్పజ్ఞుడు, అల్పశక్తివంతుడు, అల్పభాగవంతుడు, అల్ప విద్య, ఉమ్, ఇంతే, అల్పమే. కాబట్టి అంత లిమిటెడ్ కాబట్టి తప్పులు చేయడం జరుగుతుంది. అవును. ఇది అంత కారణం. ధర్మాత్ముడు అయినా కేవలం కూడా. ఏ యుగంలోనైనమ్మా ధర్మం అధర్మం ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. ఉంటుంది, తక్కువ చీకటి ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు. ఉమ్, అంతే, తక్కువ ఎక్కువ. మరి ఉమ్, సత్యయుగంలో ధర్మం ఎక్కువ ఉండేది, త్రేతాయుగంలో తగ్గిపోయింది, ద్వాపరంలో ఇంకా తగ్గింది, కలియుగంలో ఇంకా తగ్గింది, అంతే. చివరికి అది. కలియుగం కూడా పోతుంది, పోయి మళ్ళీ మళ్ళీ మోడుకు వస్తుంది. ఇది ఒక చక్రం, ఉమ్, భ్రమణం. అవును. మళ్ళీ అవును. మంచి చీకటి అయింది, రాత్రి అయింది, తెల్లవారుతుంది, వెలుగు వస్తుంది. ఉమ్, నిరాశ అవసరం లేదు అది. కదా. అవును అది స్వామి. అంతే. ఆత్మ ఉంటుంది, ఆత్మకు అనేక జన్మలు ఉంటాయి, అనేక జన్మలు సంస్కారాలు ఉంటాయి,
కర్మ ఫలాలు ఆ అనుభవించాల్సి సంస్కార ఉంటుంది. ప్రభావం వలన అలా అవుతుంది అనమాట. కంట్రోల్ చేసుకుని యోగాభ్యాసం కంట్రోల్ చేసుకుంటే చేసుకోవచ్చు. యోగా సాధన చేసుకొని దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సంస్కారాలు అని చెప్పేసి మనం కళ్ళు మూసుకుంటే లాభం లేదు. చేతులు ఎత్తేసి సంస్కారాలు ఉన్నాయి కదా నా తప్పేం లేదంటే కుదరదు. పురుషార్థం చేయాలి. అవును, ప్రయత్నం మాత్రం చేయాలి. ప్రారంధానికంటే గొప్పది, అదృష్టం కంటే గొప్పది మన ప్రయత్నం, పురుషార్థమే. ప్రయత్నం. పురుషార్థం చేయాల్సిందే. ఇప్పుడు కూడా పురుషార్థం చేస్తే ఇప్పుడు కూడా కలియుగంలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. ఉన్నారు, రామాయణ కాలంలో రావణుడి కంటే గొప్ప వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేదా? ఇప్పుడు రావణుడు ఉన్నాడు, ఇప్పుడు రాముడు కూడా ఉన్నాడు. ఇప్పుడు రాముడు ఉన్నారు కదా మంచి వాళ్ళు ఉన్నారు. ఉంటారు. ప్రతి మనిషిలోనూ రావణుడు మనలోనే ఉంటారు కదండి. 2 ఆలోచనలు ఉంటాయమ్మా. అందరికి 2 ఆలోచనలు. ఎంత గొప్ప వ్యక్తి అయినా మహాత్ముడు కూడా, ఋషుల మహర్షులకు కూడా 2 ఆలోచనలు వస్తాయి. కానీ వాళ్ళు ఓడించేస్తారు. చెడు ఆలోచనలు వస్తే ఓడించేస్తారు, ఆపేస్తారు, మంచి పట్టుకుంటారు. మనం కూడా ఆ పని కంట్రోల్ చేయాలి. చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. యోగాభ్యాసమే అమ్మా. ఈశ్వరార్పణ చేసుకుని యోగాభ్యాసం చేయడం తప్ప ఇంకేమీ లేదు. అన్ని వినాలి. నేను ఎక్కడున్నాను, నా స్థితి ఏమిటి, నాలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నాలో ఎటువంటి భావాలు ఉన్నాయి, ఏ సంస్కారాలు ఉన్నాయి పట్టుకోవాలి. ఎక్కడ కూడా చూస్తాం మన కళ్ళతో బయట ప్రపంచం ఎక్కడెక్కడ చూస్తాం, అన్ని చూసే ప్రయత్నం చేస్తాం, తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ నాలో ఏముంది, లోపల ప్రపంచం దిగాలి లోపలికి. మనలోకి మనం చూసుకోవాలి, అది ముఖ్యం పెట్టుకోవాలి. అందుకే కళ్ళు మూసుకొని అలవాటు చేసుకోవాలి. కళ్ళు మూసుకొని వినాలి. గమనించండి, ఎవరైనా కళ్ళు మూసుకొని వింటే ఎలా ఉంటుంది, మీరు కళ్ళు మూసుకొని మాట్లాడితే ఎలా ఉంటుంది చూడండి. కళ్ళు మూసుకొని మాట్లాడితే ఎంత ప్రశాంతంగా మాట్లాడతారు, ఎంత ఏకాగ్రత ఉంటుంది కళ్ళు మూసుకుంటే. కళ్ళు మూసుకొని వింటే కూడా ఏకాగ్రంగా వింటాం, ఏకాగ్రత ఉంటుంది. గమనించండి, కళ్ళు మూసుకొని వినండి, కళ్ళు మూసుకొని మాట్లాడండి, చాలా బాగుంటుంది. అంటే ఏకాగ్రం చేస్తాం, సరిగా మాట్లాడతాం, కంట్రోల్ తప్పడం ఉండదు, నోరు జారడం ఉండదు. ఎక్కువ మటుకు కళ్ళు మూసుకొని మాట్లాడితే నోరు జారడం ఉండదు. అవును గురుజీ, ఇవన్నీ రహస్యాలు ఉన్నాయి. ఋషుల మహర్షులు ఎన్నో చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. మనం అందుకే ఋషుల మహర్షుల యొక్క సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. మన శక్తిని బట్టి పురుషార్థం చేయాలి, ఒళ్ళు దాచుకోకుండా. అప్పుడే ఏమైనా అవుతుంది. ఏ కాలమైనా మంచి చెడు ఉంటుంది, ధర్మధర్మం ఉంటుంది. ఏం భయపడకండి, సందేహం ఏమి లేదు, నిరాశ ఏమి లేదు. కలియుగం అని చెప్పేసి అంతా అధర్మం ఏమి లేదు. ధర్మం ఉంది, న్యాయం ఉంది, ఎప్పుడు ఉంటుంది. చట్టాలు ఉంటాయి, విధానాలు ఉంటాయి. ఏం భయపడద్దు. అంటే బలం పెంచుకోవాలి. నేను చెప్పినట్టు మన బలం పెంచుకోవడం అవసరం ఉంది. మన మెజారిటీ పెంచుకోవాలి, అది ముఖ్యం పెట్టుకోండి. మన సైన్యం పెంచుకోవాలి, మన కుటుంబం పెంచుకోవాలి. అప్పుడు ఏమైనా సాధించగలుగుతాం. ప్రపంచంలో జరుగుతుంది అదే. అందరూ వారి వారి మెజారిటీ పెంచుకుంటున్నారు, వారి బలగం పెంచుకుంటున్నారు. అవసరం అది. మనం కూడా మన బలం పెంచుకోవాలి. సరేనా? అవునండి. శుభం. ఇంకెవరైనా? నిర్మలమ్మ గారు పెద్దక్కనా? అవును, మేము 6 ఉన్నాము. 6లో మేము ఇద్దరమే ఉన్నాం. 3 అన్నయ్యలు చనిపోయారు. మా ఇద్దరి మధ్యలో అక్క చనిపోయింది, తను పెద్దదై మేము ఇద్దరమే ఉన్నాం. ఇంకా ఈ అమ్మగారికి హిందీ బాగా వస్తుంది. ఈ అమ్మగారేనా? హిందీ ఎంపీలో నార్త్ లోనే పనిచేశానండి. అచ్చా, శుభం. ఛత్తీస్గఢ్ మీరమ్మా హిందీ పుస్తకాలు చదవండి, తెలుగు చదవకండి. ఇక అనువాదాలు చదవకండి. శుభం. ఇంకెవరైనా? మునిశేఖర్ గారు ఉన్నారా? ఇంకెవరైనా? వాణమ్మ గారు? ఇటువంటి ఆలోచనలు వస్తే ఇవన్నీ ఉపయోగించుకోండి. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. సుజాతమ్మ గారు ఉపయోగించుకోండి. ఇటువంటి విషయాలు వచ్చిన నాదే అనుకోవాలి, ఇది నా సమస్యే, నా స్థితి అనుకుంటే పరిష్కారం వస్తుంది. శుభం. ముగించేద్దామా? ఓం. ఆసనం, కూర్చున్న స్థితి మార్చుకోండి. నడుము, వీపు, మెడ, తల నిటారు ఉంచుకోండి. కళ్ళు మూసుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం 3 సార్లు.
ఓం 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 శాంతి శాంతి శాంతి. ఓం పరంపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. శుభం. మీ అందరికీ అభినందనాలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ శుభాశీస్సులు. వేదవాసుల వారికి, ఈ మహాభారతాన్ని అనువాదం చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు, వందనలు సమర్పిస్తూ అందరికీ అభినందనాలు. ఓం శం శుభం.